గత కొన్ని వారాలుగా వివిధ రంగాలకు చెందినటువంటి ప్రముఖ వ్యక్తులను విజ్ఞానమైనటువంటి పాఠకులు పరిచయం శ్రోతలకు ప్రేక్షకులకు పరిచయం చేస్తూ వస్తున్నటువంటి సత్యశోధన ఫిలిమ్స్ ఈ రోజున మరొక ప్రముఖ వ్యక్తిని పరిచయం చేయబోతుందని వారు డాక్టర్ అంపశయ్య నవీన్ గారు. అంపశయ్య నవీన్ గారిని మిగతా సాహిత్య లోకమంతా కూడా తెలుగు నవలకు అందమైన ముఖ చిత్రం చెప్పుకుంటుంటారు, ప్రేమగా చెప్పుకుంటుంటారు. నవీన్ గారు ఈ సంవత్సరంతో 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి తన నవల, అద్భుతమైన నవల, ప్రపంచ తెలుగు పాఠకులను ఆరిస్తూ వస్తున్నటువంటి నవల అంపశయ్యను తన ఇంటి పేరుగా మార్చుకుని అంపశయ్య నవీన్గా ప్రసిద్ధి చెందారన్న వారిని ఈరోజు మనం కలుసుకొని చర్చిద్దాం. నమస్కారం నవీన్. నమస్కారం సార్. చాలా కృషి చేశారు జీవితంలో మీరు. దాదాపు 32 నవలలు, 100కు పైగా కథలు. ఈ రాశిపరంగా కాకుండా ఒక నవలకే ఒక కొత్త విలువ, కొత్త రూపురేఖలు, ఒక కొత్త విశిష్టత ఆపాదించిపోయినటువంటి ఒక 10 మంది రచయితలు మీరు కూడా సార్. 100 కథల్లో కూడా మామూలు కథలు కాకుండా విలక్షణత ఉన్నటువంటి కథలు, వస్తురీత్యా కానీ రూపరీత్యా కానీ అద్భుతమైనటువంటి మానసిక విశ్లేషణ ఆధారంగా రాసినటువంటి కథలు పాఠకుడికి ఒకసారి చదివితే వ్యక్తిత్వం అనేది ఉన్నతీకరించబడేటువంటి అద్భుతమైన సాహిత్యాన్ని సృష్టిస్తూ వస్తున్నటువంటి మీరు మొదట మీ బాల్యం సార్, మీరు ఈ పుట్టి పెరిగినటువంటి ఊరు, తల్లిదండ్రులు, ఇతర బాల్య విశేషాలు మా ప్రేక్షకులకి చెప్పండి. నా బాల్యం మా ఊరు వావిలాల అని పాలకుర్తి, ఈ శైవక్షేత్రం ఉంది కదా పాలకుర్తి, సరే. పాలకుర్తి సోమనాథ్ కూడా అక్కడే పుట్టి పెరిగాడని చెప్తారు. ఆదికవి, ఇప్పుడు ఆదికవి అని ఆయన అంటున్నారు అందరూ. అయితే అక్కడ దగ్గర దాదాపు ఒక 10 కిలోమీటర్ల దూరంలో మా ఊరు వావిలాల అని ఉంటుంది. అది మరీ పెద్ద గ్రామం కాదు, మరీ చిన్న గ్రామం కాదు, ఒక మధ్యతరగతి గ్రామం. అక్కడ నేను మా నాన్న వాళ్ళు వ్యవసాయదారులు, అది మాది వ్యవసాయ కుటుంబం. అక్కడ నేను 1941లో జన్మించానని ఒక ఆధారం. ఏం ఆధారం అంటే వెంటనే ఒక జ్యోతిష్యుడు అప్పుడే నేను పుట్టిన టైంలోనే వస్తే ఈయన ఎప్పుడు పుట్టిండో, ఈయన నక్షత్రం ఏంటి, ఈయన భవిష్యత్తు ఎట్లుంటుందో చెప్పమని అడిగారట. అప్పుడు ఆయన రాశాడు. వెంటనే పొద్దు చూసి ఈ టైంకి పుట్టిండు ఈయన, ఈ రోజు ఈ డేట్ ఇది అంతా పెట్టి రికార్డ్ చేశాడు. అది నా దగ్గర ఉంది ఇప్పటికీ కూడా. అయితే అది 24 డిసెంబర్ 1941 అని ఆయన స్పష్టంగా దాంట్లో రాశాడు. సో అయితే చాలా చిన్నప్పటి నుంచే నాకు ఎప్పుడు నా చుట్టూ ఒక 10 మంది విద్యార్థులను కలుపుకొని వాళ్ళతో ఏదో ఒకటి ముచ్చటిస్తూ ఉండడం అనేది చిన్నప్పటి నుంచి అలవాటైంది. వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే నాకు ఈ కథల మీద నా ఇంట్రెస్ట్ చూసి ఏదైనా చెప్పండి వస్తుండే వాళ్ళ దగ్గర. నేను ఏదో ఒకటి చెప్తుండేవాడిని. అయితే నేను చెప్పడానికి ఒక ఆధారం ఏంటంటే ఆ రోజుల్లో ఈ హరికథలు, బుర్ర కథలు, ఈ గొల్ల శుద్ధులు, ఈ తోలుబొమ్మల ఆటలు, ఇవన్నీ నాకు చాలా ఇంట్రెస్ట్. చాలా చిన్నప్పటి నుంచే గ్రామీణ కళలు అక్కడ పోయి కూర్చునేవాడిని. హరికథ చెప్తుంటే అక్కడ కూర్చునేవాడిని, బుర్రకథ చెప్తుంటే అక్కడ కూర్చునేవాడిని. యాక్టివ్ ఇంట్రెస్ట్ అది అప్పటి నుంచే ఉంది. అట్లాగే ఇంకొక ముఖ్య విషయం నన్ను బాగా ఆకర్షించింది ఏంటంటే ఆ రోజుల్లో ఈ దాసరి వాళ్ళు వచ్చి నాటకాలు ఆడేవాళ్ళు. ఆ నాటకాలు ఎట్లా అంటే రాత్రి 9-10 ప్రారంభమైతే అందరు భోజనం చేస్తూ కూర్చునేవాళ్ళు, తెల్లవారే వరకు సాగేది. అది చూసేవాడిని. చూస్తూ మధ్యలో నిద్రపోతుండేవాడిని. నిద్రపోతే మా వాళ్ళు వచ్చి ఎవరో వచ్చి ఇంటికి తీసుకుపోయేది. ఇప్పుడు ఉదాహరణకి మీకు ప్రహ్లాద నాటకం ఉంది కదా, ఆ ప్రహ్లాద నాటకంలో నాకు బాగా ఇంట్రెస్ట్ ఏంటంటే నరసింహస్వామి అవతారం వచ్చి వాడిని హిరణ్యకశిపుని చంపిన సీన్ చూడాలని బాగా కోరుకుండేది. కానీ ఆ సీన్ వచ్చేటప్పటికి పడుకునేవాడిని. అట్లా చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ అనమాట. అయితే ఇప్పుడు చూసిన హరికథలో కొన్ని మధ్యలో పిట్టి కథలు చెప్పేవాళ్ళు. ఆ పిట్టి కథల మీద బాగా ఇంట్రెస్ట్ కలిగేది నాకు. చెప్పే విధానం గొప్పగా ఉండేది. అయితే నేనే కనుక ఈ కథ రాస్తే ఎట్లా రాస్తా,
అని కూడా ఆలోచించేవాడిని. అట్లాగే బుర్రకథ ఇవన్నీ కూడా బాగా నన్ను ప్రభావితం చేసినాయి. కథల మీద బాగా బాగా ఇంట్రెస్ట్ కలిగించినాయి అన్నమాట. అందుకని బాల్యంలోనే ఈ రచయిత కావడానికి బీజాలు అప్పుడే పడ్డాయి నిజం చెప్పాలంటే. ఎందుకంటే నాకెవ్వరు కూడా మీరు కథలు రాయండి అని ఎవరు రాయమని ఎవరు చెప్పలేదు. కుటుంబాలు కూడా మా కుటుంబంలో అటువంటి వాతావరణం లేదు, నేపథ్యం లేదు. కానీ ఒకటి మాత్రం మీకు చెప్పాలి, ఎందుకంటే మా నాన్నగారికి ఆయనకు సాహిత్యం మీద ఒక ఇంట్రెస్ట్ ఉండేది. అంటే ఎక్కువ పుస్తకాలు చదవకపోయినా కూడా వాళ్ళ వీళ్ళు చెప్పగా విన్నవే. ఆయన ఆ రోజుల్లో కానిగి బడిలో 3వ తరగతి చదువుకున్నాం. ఆ 3వ తరగతి చదువుకోవడం వల్ల ఆయనకు ఉర్దూ వచ్చు. ఉర్దూలో మాట్లాడేవాడు, భాషాడతాడు అనేవాళ్ళు. తర్వాత ఆయనకు పోతున్న పద్యాలు చాలా ఉడికొచ్చు. ఒకే కింద ఏం చేసుకున్నటువంటి ఆసక్తి జగదీశ అట్లా ఉంది అనమాట. ఆయన చక్కగా మందార మకరంద మాధుర్యం నదేలు అనే పద్యం రాగయుక్తంగా పాడేవాడు. వాడు చెప్పేవాడు దాని అర్థం కూడా. తర్వాత ఇంకో విషయం చెప్పేవాడు నాకు, అరే బొమ్మెర పోతున్న పుట్టింది ఇక్కడనే మన ఊరి దగ్గరనే, బొమ్మెర భాగవతం ఎంత బాగుంటుంది, పోతన్న గారి భాగవతం ఎంత బాగుంటుంది అని చెప్పేవాడు. సో ఈ రకంగా నాకు సాహిత్యం మీద ఇంట్రెస్ట్ కలగడానికి ఇవన్నీ బాగా దోహదం చేస్తున్నారు సార్. తర్వాత చదువు ఎట్లా చదువు చాలా కష్టపడ్డాను చదువుకోవడానికి. అనేది అందుబాటులో లేనటువంటి రోజులవి అసలు కనీసం మిడిల్ స్కూల్ లేదు దగ్గరలో. ఇప్పుడు మా ఊర్లో చాలా విచిత్రంగా ఒక పాఠశాల ఉండేది, గవర్నమెంట్ పాఠశాల ఉండేది. చాలా ఊళ్ళలో గవర్నమెంట్ పాఠశాల ఉండేది కాదు అప్పుడు. మా ఊర్లో మాత్రం గవర్నమెంట్ పాఠశాల ఉండేది. 3వ తరగతి వరకు మాత్రమే. ఒక ముస్లిం హెడ్ మాస్టర్గా ఉండేవాడు. ఆయన అసలు చదువు చెప్పేవాడు కదా. ఆయన ఊర్లో ఆయన భూత వైద్యం, ఈ వైద్యం, ఆ వైద్యం చేసుకుంటాడు. వాళ్ళ తమ్ముడిని అక్కడ నియమించాడనమాట చదువు చెప్పడానికి. వాడు ఒక పెద్ద శాడిస్ట్ ఆ తమ్ముడు. చదువుకునే పిల్లలు ఏ కొంచెం తప్పు చేసినా, ఏదన్నా సరిగ్గా రాయకపోయినా బెత్తం తీసుకొని కొట్టేవాడు. లేదా కోదండం అని ఉండేది, ఆ రోజు కోదండం ఎక్కించేవాడు. అదంతా చూస్తే చాలా భయం వేసేది, కానీ నన్ను ఎప్పుడు కొట్టలేదు. ఎందుకంటే మేము కొట్టే పనులు చేయలేదు ఒకటి ఉంది. రెండోది ఏంటంటే మా ఊర్లో మేము కొంచెం బాగా ఉన్న వాళ్ళ కిందనే లెక్క. ఎందుకంటే అక్కడ మా ఊర్లో రెడ్లు కానీ వెలుములు కానీ లేరు. కాబట్టి మేమును ఇంకొక క్యాస్ట్ వాళ్ళు ఏంటంటే తెలగాలనేవాళ్ళు. ఈ 2 క్యాస్ట్లే డామినేటింగ్ అక్కడ ఉన్నది. కాబట్టి బాగా గౌరవించేది. ఇంకోటి ఏంటంటే ల్యాండ్ ఎవరికైతే ఉన్నదో వాడిని బాగా గౌరవించేవాళ్ళు. మాకు బాగా చాలా ల్యాండ్స్ ఉండేది. వాళ్ళు ఆ కారణం చేత మమ్మల్ని అతను కూడా ఏదన్నా ఎప్పుడన్నా చిన్న పొరపాటు చేసినా కూడా మరి కోప్పడు ఊరుకునేవాడు తప్ప కొట్టడం కానీ బెత్తంతో కూడా అట్లాంటి పని చేసేవాడు కాదు. హై స్కూల్ అదే 3వ తరగతి వరకేమో మా ఊర్లో చదివాను. 4వ తరగతికి మా నాన్నగారు ఏం చేశారంటే, మా మేనత్త ఉంటుంది కొడకళ్ళ అనే ఊరిలో, దగ్గరే మా ఊరికి, అక్కడ ఉంచాడు. అక్కడ 4వ తరగతి వరకే ఉన్నది. కొడకళ్ళ కూడా కొంచెం డెవలప్డ్ విలేజ్, అక్కడ ముస్లిం పాపులేషన్ చాలా ఎక్కువ ఉండేది. అందుకని ఒక మంచి బిల్డింగ్ ఉండేది పాఠశాలకి. కానీ 4వ తరగతి వరకే. 4వ తరగతి కొడకళ్ళలో చదివా. అక్కడి నుంచి 5వ తరగతి మళ్ళీ మా నాన్నగారు ఎక్కువ ఖర్చు కావకూడదని మొత్తం మీద ఏంటంటే కొరివి, మహబూబాబాద్ దగ్గర కొరివి అని ఒకరు ఉంది, అక్కడ మా చిన్నమ్మ ఉండేది. అక్కడ 5వ తరగతి వరకే, అక్కడ 5వ తరగతి చదివాను. 3, 4 చూడండి, ఇంకా 5వ తరగతి వరకే ఉండేది అక్కడ. 5వ తరగతి అయిపోగానే ఇంకా ఏం చేశాడంటే, తిరుమలగిరిలో ఒక ఊరు ఉంది, అది కొడకళ్ళకి దగ్గర. కొడకళ్ళలో మా మేనత్త ఉన్నారు కదా, అందుకని తిరుమలగిరిలో జాయిన్ చేయించాడు. 6వ తరగతిన 6, 7 అక్కడ 7 తర్వాత వరంగల్ తీసుకొచ్చాడు. అప్పుడు ఇంకా హై స్కూల్ ఎక్కడ లేదు. ఇక అప్పుడు ఈ 8th క్లాస్ కావడానికి వరంగల్కి రావాల్సిందే, ఇంక ఎక్కడ లేదు. వరంగల్లో కాదు, ఏవే స్కూల్. ఏవే స్కూల్లో చాలా మంచి టీచర్స్ ఉన్నారు. చాలా మంచి చాలా బాగా చదువు చెప్పారు. ముఖ్యంగా వెంకటేశ్వర గారు, విశ్వనాథ వెంకటేశ్వర గారని, ఆయన తెలుగు చెప్పారు. ఆయన విశ్వ వెంకటేశ్వర స్వయంగా తమ్ముడు. ఆయన చాలా 1000 పడగల గురించి మా అన్నగారు చెప్తుంటే నేనే రాస్తానని చెప్పాను చాలాసార్లు మా క్లాస్లో. అనుకుంటే ఏంటంటే న్యూఎస్లో చదవడంలో మీ సాహిత్య అభిలాషకు ఒక బీజంలో. నిజమే, కరెక్టే, యూఆర్ కరెక్ట్. ఎందుకంటే ఆయన నన్ను బాగా ఎంకరేజ్ చేశాడు వెంకటేశ్వర గారు. నాలో ఉన్న టాలెంట్ని గమనించాడు ఆయన. ఆయన మంత్లీ పరీక్షలు పెడితే నేను ఒక్కనే పాస్ అయ్యేవాడిని, మిగతా అందరు ఫెయిల్ అయ్యేవాళ్ళు, నేను ఒక్కనే పాస్ అయ్యేవాడిని. అట్లా అసలు కుండలరావు అనే మ్యాథ్స్ చెప్పేవాడు, చాలా బాగా చెప్పేవాడు. ఆయన కూడా వికే శాస్త్రి గారు మాస్టర్ గొప్ప, హైలీ డిసిప్లిన్ అంటే డిసిప్లిన్. తర్వాత మాకు వికే శాస్త్రి గారు ఏం చెప్పారు తెలుసా, 10th ఇంగ్లీష్ చెప్పాడు. వాడు అద్భుతంగా చెప్పేవాడు అండి, నిజంగా. ఇంగ్లీష్ ఎంత బాగా చెప్పేవాడు అనుకున్నారు. నేను స్కూల్ స్టాఫ్ చంద్రకాంత్ గొప్ప ఋషి. అవును. సో అట్లా ఆ తర్వాత ఆర్ట్స్ అండ్ సైన్స్ కాదు. అయితే మధ్యలో ఒక 2 మాటలు చెప్పాలి. మీరు
మా నాన్నగారు ఏం చేసిందంటే 10th నేను మంచి మార్క్ ఫస్ట్ క్లాస్ మార్క్స్ పాస్ అయ్యాను. అయినా సరే ఏదైనా ఉద్యోగం చూసుకో, ఇది చదివేదానికి నాకు ఆర్థిక స్థోమత లేదు. అప్పుడు వరుసగా 2 నెలలు కరువు వచ్చింది, ఏం పంటలేం పండలేవు. కాబట్టి ఏదైనా ఉద్యోగం, ఎందుకంటే 10th చదివితేనే ఉద్యోగం వచ్చేది అప్పుడు అని బాగా ప్రెషర్ తీసుకొస్తే ఊరుకున్నది. 1 సంవత్సరం ఊరికే ఒక ఉద్యోగం బిఎల్డబ్ల్యూ ఉద్యోగం కూడా దొరికింది. అయితే బిఎల్డబ్ల్యూ ఉద్యోగానికి ఏంటంటే మీకు 1.5 years ట్రైనింగ్. ఆ ట్రైనింగ్ ఎంత కఠినంగా ఉండేదంటే మీరు బురద పొలంలో దిగి నాటు పెట్టాలి, తర్వాత గడ్డపర పట్టుకుని తవ్వాలి, కాలువలు తవ్వాలి, అలవాటు కావాలి. 3 రోజులే ఉన్నా అక్కడ. ఈ 3 రోజులలో ఒక రోజేమో బురద పొలంలో దిగిన, ఒక రోజేమో గడ్డపర పట్టుకొని తవ్విన. అప్పుడు అనుకున్నా ఏంటంటే ఈ పని నేను చేయలేను, నాతోనే కాదు, ఈ పని చేయడానికి నేను పుట్టలేదు అని కూడా అనుకున్నాను. నా డెస్టినీ ఈజ్ సంథింగ్ కానే కాదు అనేది నాకు అది వచ్చేసింది. మా నాన్నగారు బాగా కోపం వచ్చింది, దొరికిన ఉద్యోగం కరెక్ట్. ఆ నిర్ణయం అనేది పెద్ద మలుపు. నేను ఇక్కడ ఉండదు, నేను నీకు వెళ్ళిపోతా అనుకుని వెళ్ళొచ్చేసాను. అది ఆ వచ్చేసి ఏం చేసిన మా నాన్నగారు అస్సలు ఒప్పుకోలేదు చదివించండి. అయినా సరే నేనే మా అమ్మగారు ఒక 10 రూపాయలు ఇస్తే ఆ 10 రూపాయలు పట్టుకుని వచ్చి ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో PhDలో జాయిన్ అయ్యాను. దట్ ఈస్ ద టర్నింగ్ పాయింట్. గొప్ప సాహసం, చదువు మీద ఉన్నటువంటి తీవ్రమైనటువంటి ఆసక్తి, ఆ తపన, అదనమాట. అదనక ఇంకా మళ్ళీ BA పూర్తి చేసిన తర్వాత మళ్ళీ మా నాన్నగారు కూడా లేదు MA చదువుతున్నాను. MA చదవడానికి ఏం కారణం తెలుసా? ఒకసారి మన ఈ వరవరరావు గంటరామన్న విందు హైదరాబాద్లో ఉండేది. అందుకే నాకు లెటర్స్ రాసేది, ఏ హాస్టల్ ఉండి. ఇక్కడ సీనియర్స్ వాళ్ళిద్దరు నాకన్నా సీనియర్స్. అయితే ఒకరోజు మన ఆయన వరవరరావు మంచి కవి కదా ఆయన, అక్కడ ఆ క్యాంపస్ నిండా బొండుమల్ల చెట్లు ఉండేదట. తెల్లారేటప్పటికి ఆ పూలన్నీ కింద రాలి కార్పెట్ లాగా ఒక అద్భుతమైన తెల్లటి కార్పెట్ లాగా ఇక్కడ ఉండేది. ఒకసారి వచ్చి చూడు, ఈ అద్భుత దృశ్యాలకు నీ కళ్ళు తెలుసుకో అని రాసిండు ఆయన ఒక ఉత్తరం, పెద్ద ఉత్తరం, ఒక 5 పేజీలు. అయితే ఇక పోవాల్సిందే, చూసి రావాల్సిందే అని నేను ఇంకో 2-3 ఫ్రెండ్స్, సత్యన్న ఉంటుంది, సత్యన్న, తిరుపతయ్య, 5-6 శివకుమార్ కలిసి పోయాను. పోతే 3-4 days ఉన్నాం అక్కడ. ఆర్ట్స్ కాలేజ్ బిల్డింగ్ చూసినప్పుడు ఎంత థ్రిల్ అంటే అద్భుతం. ఇక్కడ చదువుకోకపోతే నా జన్మ వృధా అనుకున్నా. అనుకొని అట్లుండే కమ్ వాట్ మే, ఏమైనా సరే ఇక్కడ చదవాల్సింది అంతే అని. అట్లే నాకు ఇంకొకటి ఏంటంటే లక్కీగా నాకు బర్సరీ అని వచ్చేది. ఆ మార్కులను బట్టి బర్సరీ ఇచ్చేది. సంవత్సరానికి 2-3 స్టైఫండ్ అంటే స్కాలర్షిప్లు అండి. నాకు MAలో కూడా ఆ బర్సరీ వచ్చింది. దాంతో నాకు చాలా ఖర్చులు వెళ్ళిపోయేది. మా నాన్నగారు ఇవ్వకపోయినా సరే మా అమ్మ ఆయనకు తెలియకుండా ఇస్తుండే, డబ్బులు ఇస్తుండేది. అమ్మ అవి నువ్వు రక్షించడానికి రాదండి. ఇప్పుడు ఈ రచనాభ్యాసం ఎట్లా ప్రారంభమైందంటే, నేను 4వ తరగతి 5వ తరగతి చదివేటప్పుడే ఒక హరికథ చెప్పే అయ్యగారు ఒక కథ చెప్పిండు. ఇక ఆ రోజు ఏమేం కథలు అంటే రాజకుమారుడు, ఏదో రాజకుమార్తె, ఎవడో రాక్షసుడు వచ్చాము ఎత్తుకపోతాడు, ఫ్యాంటసీ, ఫుల్ ఆఫ్ ఫ్యాంటసీ. అట్లాంటిది కథ చెప్తే దాన్ని నేను కొంచెం మార్చి అటో ఇటో చేసి దాన్ని రత్నాకరుడు అని పేరు పెట్టేదానికి ఒక ఆయన మా క్లాస్మేట్ ఒక ఆయన హ్యాండ్ రైటింగ్ బాగుంటుంది, ఆయనతో ఫేర్ కాపీ చేయించి దాన్ని రిజిస్టర్డ్ పోస్ట్లో చందమాబు పంపించినాయి. 5వ తరగతి అప్పుడే, 5-6 తరగతుల మధ్యలో చాలా పంపిస్తే వాడు వేరేది అనుకోండి. కానీ చూడండి అప్పుడు అంత చిన్న వయసులో నా ధైర్యం, మనది పబ్లిష్ కావాలనే ధైర్యం, ఇది వచ్చింది. తర్వాత AVI స్కూల్కి వచ్చిన తర్వాత ఒక లిఖిత మాసపత్రిక అని తీసేవాళ్ళు. దానికి నన్ను ఎడిటర్గా పెట్టిండు ఆయన వెంకటేశ్వర గారు. ఇంత కాన్ఫిడెన్స్. అప్పుడు చిన్న కథలు, చిన్న ఇవి వ్యాసాలు అవి రాసేవాడిని. అట్లే ఇంకొక విషయం కూడా చెప్పాలి మీకు, కవిత్వం కూడా రాసిన నేను ఆ రోజుల్లో. తేటగీతులు ముఖ్యంగా తేటగీతులు. అయితే అది రాస్తున్నప్పుడు మాత్రం నేను చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యేవాడిని. ఎందుకంటే ఆ ఎత్తులు, గణాలు, ఎక్కడి పీడరా బాబు ఇదంతే అని మనకు అసలు ఏం ఫ్రీడమ్ లేనిలేదు అక్కడ. అందుకని ఒకసారి ఒక 4 తేటగీతులు రాసి చాలా కష్టపడ్డా రాయడానికి, రాసి వెంకటేశ్వర గారు పెట్టిన. అంతకుముందు విష్ణు వెంకటేశ్వర గారు నేను రాసిన ఇవి కూడా చదివండి, వ్యాసాలు, చిన్న కథలు. ఆయన ఏమన్నాడు, అరే నువ్వు కవిత్వం రాయకురా, నువ్వు పద్యాలు రాయకు, నువ్వు వచనమే రాయి, వచనంలో నీకు మంచి టాలెంట్ ఉన్నది, బ్యూటిఫుల్ డైరెక్షన్. అప్పటి నుంచి నేను కవిత్వం పక్కన పడేసి ఎప్పుడు వ్యాసాలు, కథలు. Assured success story. Hard work, passions and efficiency are our keys to success.
we managed major clients, earned their trust, making us more committed to every project, standing as pioneers in making corporate ads and documentaries in northern Telangana, with the inspiration always ready to take on new challenges. A heartfelt gratitude to all the support rendered by our clients, viewers and well-wishers. See a reflection of your ideas, ideologies and emotions in our concepts. Satya Shodhana Films, Bharat Mission, a relentless pursuit for reality. Call us on 9948130367. ఇది రాయడం మొదలుపెట్టి అది కాకుండా కాపాడుకున్నారు కాపాడుకున్నా. ఇప్పుడు మొట్టమొదటి కథ ఎప్పుడు సార్ రాసింది? అంటే మొట్టమొదటి కొంచెం సిగ్నిఫికెంట్ స్టోరీ అంటుంది. ఒక ముఖ్యమైన కథ ఎప్పుడంటే ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో ప్రతి సంవత్సరము సాహిత్య పోటీలు జరిగేవి. సాహిత్య పోటీలు, కథ, వ్యాసం, లేఖారచన కూడా. లేఖారచన, కవిత్వం కూడా. ఈ మూడు, పద్య కవిత్వం, వచన కవిత్వం, ఇవి వీటిల్లో పోటీలు అనమాట. అయితే నేను పీహెచ్డీ చదివేటప్పుడే ఒక కథ రాసిన. అది కొంచెం చిన్న అనుభవం ఉంది దానికి. ఆ కథ చితికిన జీవితం కథ పేరు. ఇప్పుడు దొరుకుతలేదు పోయి ఆ కథ. మొట్టమొదటి కథ దాన్ని రాస్తే అది కథల పోటీకి ఇచ్చిన దాన్ని నేను ఇస్తే జనరల్గా సీనియర్ స్టూడెంట్స్కే వస్తాయి ప్రైజులు. నేను పీయూసీ అంటే జూనియర్ మోస్ట్ స్టూడెంట్ని. నాకు అది ఆ కథకి ప్రైజ్ వచ్చింది, ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. జీవి సుబ్రహ్మణ్యం గారు జడ్జి, వన్ ఆఫ్ ద జడ్జి. ఆ కథ ఆయన చదివి, అరే నువ్వు కథ ఇట్లనే రాయి, ఇదొక రకమైన సర్టిఫికెట్, అదే రాయకు సూచన. తర్వాత ప్రతి సంవత్సరం కాలేజీ మ్యాగజైన్ వస్తుంది కదా, ఆర్ట్స్ సైన్స్ కాలేజీ నా మ్యాగజైన్ వచ్చేది. ఇప్పుడు వస్తున్నట్టే మరి వస్తున్నది తెలియదు, కానీ అప్పుడైతే ప్రతి సంవత్సరం మంచి మ్యాగజైన్ వచ్చేది. అయితే దాంట్లో వచ్చింది కథ ప్రింటెడ్. అయితే 1958లో అది. అయితే అది చాలామంది నా క్లాస్మేట్స్, మా ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ స్టూడెంట్స్ కథ చదివాను. చదివి ఏమన్నారు తెలుసా, అరే ఇది కథలాగా లేదో కల్పించినట్లే, అంత జరిగినట్టే ఉన్నది, నిజంగానే జరిగినట్టున్నది, వాస్తవ జీవితం అని. అంటే దానికి చెందిన నేపథ్యం ఏంటంటే, ఒక రోజు నేను దీపావళి, ఆ రోజు వరంగల్కి పోయి, వరంగల్ దీపావళి బల్బులు గిల్బులు పెట్టి మంచి కలర్ఫుల్ ఇవి పెడతారని బాగా చేసేవాళ్ళు. బట్టల బజార్ అయితే అద్భుతంగా ఉండేది అప్పుడు. ఆ రోజు ఆ బట్టల బజార్ అంతా తిరిగి ఏం చేసిన సెకండ్ షో సినిమా పోయినా. సినిమాలో పిచ్చి కదా ఆ సినిమాలు అంటే చిన్నప్పటి నుంచి బాగా ఆసక్తి. సినిమా చూసి సెకండ్ షో చూసి ఒక రిక్షాలో, నేను అప్పుడు విజయ ట్రాక్స్ దగ్గర కిరాయి ఇంట్లో ఉండేవాళ్ళం. సినిమా చూసి వస్తుంటే అప్పుడు అలంకార్ టాకీస్ చూడండి, ఇప్పుడు ఎత్తు తగ్గించింది. ఇద్దరికి బాగా ఎత్తు బ్రిడ్జ్ ఉండేది, బ్రిడ్జ్ చాలా ఎత్తుగా ఉండేది. అయితే ఒక రిక్షావాడు అది ఎక్కలేక పడిపోయాడు, కింద పడ్డాడు. రిక్షా ఉపయోగపడ్డది, నేను ఉపయోగపడ్డా, అతను ఉపయోగపడ్డాడు. అది ఏంది ఇంత దూరం జరిగింది ఏందని వాడి దగ్గర పోయి మళ్ళీ లేచి ఏమన్నా నన్ను అక్కడ దాకా తీసుకుపోతారని చూస్తే వాడు ఆల్మోస్ట్ అన్కాన్షియస్. సారాయి వాసన వస్తుంది, గుప్పు అని వాడి దగ్గర నుంచి సారాయి వాసన వస్తుంది. వాడు సారాయి దాగి పడిపోయిండు అని అర్థమైంది నాకు. అప్పుడు అక్కడి నుంచి ఇంటి దాకా నడిచి వచ్చిన. నేను నడిచి వస్తుంటే నా బుర్ర దీని గురించి ఆలోచిస్తున్నది, దీని గురించి కథగా మలుద్దాం రాయాలి అని. అట్లా రాసిన కథ ఇది, చితికిన జీవితం అనేది. చితికిన జీవితం. తర్వాత అప్పుడు మీ పేరు అఫీషియల్గా ఉన్న పేరే కదా? అవును. అయితే ఇది అంబశయ కూడా రాలే అప్పుడే, నవీన్గా ఎట్లా మారింది? అదే, అయితే నేను 64లో నా ఎంఏ అయిపోయింది. 1964లో ఎంఏ అయిపోయిన తర్వాత అప్పుడే ఎంఏ చదువుతున్నప్పుడే ఈ అంబశయ లాంటి నవల రాయాలని ఐడియా వచ్చింది, కానీ ఇంకా రాయడం మొదలుపెట్టలేదు. కానీ దానికి బీజాలు పడ్డాయి. అయితే కథలు రాసేది, చిన్న చిన్న కథలు రాసేది. నాకు నల్గొండలో పోస్టింగ్ వచ్చింది యాజ్ లెక్చరర్, అసిస్టెంట్ లెక్చరర్ అండి. నా ఫస్ట్ పోస్టింగ్ నల్గొండ. ఎంఏ రిజల్ట్స్ వచ్చిన వితిన్ 2-3 monthsలోనే వచ్చింది. అక్కడ పోయిన తర్వాత 2-3 కథలు రాసి నేను పంపించిన పత్రికలకి. ముఖ్యంగా జయశ్రీ అని ఒక పత్రిక వచ్చేది విజయవాడ నుంచి. ఇంకేదో 2-3 కథలు, 2-3 పత్రికలు ఉండేది. పంపిస్తే అవి వాపసు వచ్చినాయి. ఒకసారి వరవరరావు నల్గొండకు వచ్చాడు. అప్పుడే చాలా క్లోజ్ ఫ్రెండ్ అప్పుడు నాకు. ఆ నల్గొండకు ఎందుకు వచ్చేదంటే వాళ్ళ అక్కగారు ఉండేది అక్కడ. వాళ్ళ అక్కగారు ఇచ్చింది ఆ ఊరికి. వచ్చి ఇక వచ్చిన తప్పకుండా నా దగ్గరికి వస్తాడు కదా. వచ్చి కూర్చొని వరవరు ఇట్లాగో ఈ కథలు వాపసు వస్తున్నాయి, అసలు ఏంటిది ఇది అని అన్న. ఇదే అని చూసి ఈ డి మల్లయ్య అని పెట్టి రాస్తే వయసుడా
నాకు అసలు పేరు డి మల్లయ్య, దొంగరి మల్లయ్య, డి మల్లయ్య అనేది, అందరు డి మల్లయ్య అనేది. అయితే మరి ఏం చేయమంటావు అన్నా నేను అనగానే, ఏదైనా ఒక పెన్నేం పెట్టుకో అన్నాడు. ఏం పెన్ను నువ్వే చెప్పాను ఇక అనగానే ఇట్లా ఒక నిమిషం ఇట్లా ఆయన చాలా బుర్ర చాలా చాలా వెరీ షార్ప్ బ్రెయిన్. వెంటనే నవీన్ అని పెట్టుకో అన్నాడు. చాలా కొత్త పేరు అప్పుడు, నవీన్ అని ఎక్కడ లేదు అసలు, ఎక్కడ వినలేదు అసలు, ఏదో బెంగాల్ నావెల్స్లో ఎక్కడ ఉందట అది, నవీన్ అని పెట్టుకో అన్నాడు. అంటే సరే అని ఆ తిరిగి వచ్చిన కథనే నవీన్ పేరుతో మళ్ళీ పంపించిన జయశ్రీ మంత్రి పత్రిక. 5-6 నెలల వాడు వేసిండి పోయేది, అది పెద్ద సర్ప్రైజ్ అని. అది రాగానే ఆయన ఎవరెవరో ఏమన్నాడు, ఇట్లా వచ్చింది నువ్వు చెప్పిన ఐడియా చాలా బాగుంది అని ఆయనకు లెటర్ రాస్తే, ఇప్పటి నుంచి నువ్వు ఏం రాసినా నవీన్ పేరుతోనే రాయి, ఇంకో పేరు పెట్టుకోక ఇక నవీనే అని చెప్పి, అంతే అట్లా అయిపోయింది. తక్షణంగా ఆయనకు ఆలోచన రావడం, అవును, వెంటనే చెప్పడం మీద చేయడం, పంపడం అంటే గొప్ప జీవితంలో అవును, పెద్ద మలుపు. మరి అంపశయ ఎట్లా పుట్టింది? ఇప్పుడు నవీన్ పుట్టిండు, అంపశయ ఎట్లా పుట్టింది చెప్తా, అది కూడా మీకు చెప్పాలి. అసలు అంపశయకు నేపథ్యం ఏంటంటే, నేను ఎంఏ చదివేటప్పుడు ఏ హాస్టల్లో ఉండేవాడిని. ఆ క్యాంపస్ అక్కడే దగ్గరే, ఆర్ట్స్ కాలేజ్ దగ్గరే ఏ హాస్టల్, అక్కడ మెస్ అవి బాగుండే. అప్పుడు ఆ రోజుల్లో చాలా బాగుండేవి హాస్టల్స్, చాలా బాగుండేది, అక్కడ ఫుడ్ కూడా చాలా బాగుండేది. అయితే ఒకరోజు అక్కడ ఎప్పుడు నాకు ఒక ప్రాబ్లం ఉండేది చంద్రమౌళి. ఏం ప్రాబ్లం అంటే, ఆల్వేస్ షార్ట్ ఆఫ్ మనీ, డబ్బులు ఉండేది కదా దగ్గర. ఆ డబ్బులు ఉండవని దానికి తగ్గట్టుగా ఉండకపోయేది, ఎందుకంటే సినిమాల పిచ్చి. చాలా మంది కుటుంబాల్లో డబ్బులు లేనటువంటి కుటుంబాలు ఎక్కువ ఉండే. అదే అయితే సినిమా అభిరుచి ఎక్కువ. ఏదైనా మంచి సినిమా వచ్చిందనుకో చూడాలి, అప్పు చేసి అయినా సరే చూడాలి, అట్లా అప్పు చేసేది. తర్వాత రెండోది ఏంటంటే, అక్కడ ఉన్న ఏ హాస్టల్లో ఉన్న మా మిగతా స్టూడెంట్స్ అందరు కూడా కొంత ఉన్నత కుటుంబాల వాళ్ళే, బాగా డబ్బున్న కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే. వాళ్ళ జీవనశైలి చాలా డిఫరెంట్గా ఉండేది, నా జీవనశైలి డిఫరెంట్గా ఉండేది. నేను అట్లా ఎందుకు ఉండలేకపోతున్నా అని ఎప్పుడు ఒక స్ట్రగుల్. ఇప్పుడు దాని దగ్గర అయితే ఇట్లా జరుగుతుంటే ఎప్పటికి డిస్టర్బెన్స్, ఎప్పుడు ఏదో ఒక బాధ, మానసిక వేదన. అదే 60 to 64, అప్పుడు నాకు 19-20 years. ఇంకోటి ఏంటంటే, ఈ ప్రెజెంట్ అన్రెస్ట్ ఆ ఏజ్లో, దాని అడలసెంట్ ఏజ్ అంటారు. తర్వాత ఒక సెక్షువల్ అన్రెస్ట్ కూడా బాగా, అది అప్పుడు చాలా తీవ్రంగా ఉంటుంది అన్నట్టు. అప్పుడు కల్లోలిత వయస్సు. ఆ టైంలో ఆరంభ యవ్వనం. అయితే ఒకరోజు ఏమైందంటే, ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నప్పుడు నేను అక్కడ ఏదో కొన్ని ఫీజులు, ఎగ్జామినేషన్ ఫీజు అవి కట్టలే నేను. అందువల్ల నీకు హాల్ టికెట్ రాదు, ఫాలోయింగ్ స్టూడెంట్స్కి హాల్ టికెట్ రాదని నోటీస్ బోర్డు మీద పెట్టిండ్రు. అట్లనే ఇక్కడ హాస్టల్ ఏమో మెస్ బిల్ కట్టాలి ఎవ్రీ మంత్ మెస్ బిల్ కట్టలే. రేపటి నుంచి నీకు ఫుడ్ బంద్ అని చెప్పిండు అక్కడ ఉంటుడు. బంద్ అయిపోయింది. అట్లా ఇంకేదో 2-3 ఒకటే రోజు ఇట్లాంటి సంఘటనలు జరగగానే చాలా బాధపడుతూ, అప్పుడు ఎప్పుడు రాయాలన్నది ఉండే కదా మైండ్లో, ఎప్పుడు ఏదో ఒకటి రాయాలన్నది ఎప్పుడు ఉండేది మైండ్లో, జరుగుతుందా ఇవన్నీ. ఇట్లా ఒక రోజు ఇన్ని సంఘటనలు జరిగినాయి కదా, ఇంకా కొంచెం నేను ఎక్స్పాండ్ చేసి ఇంకా కొన్ని కలిపి ఒక నవల రాస్తే ఎట్లుంటుంది అని ఐడియా వచ్చింది. ఈ ఆలోచనకు దానిలో వైవిధ్యం చేశారంటే, ఒకే రోజు జీవితాన్ని తీసుకొని నవలగా మార్చడం అనేది అప్పటికి చాలా కొంగృత ఆలోచన, వినూత్నమైన ఆలోచన. ఎక్కడ ఎవరు రాలే అంతవరకు, అట్లా ఎవరు అట్లాంటి లేదు. అయితే ఇంకోటి ఏంటంటే, నాకు మొదటి నుంచి కూడా చాలా వాస్తవికంగా ఉండాలి రచన అనేది, చాలా కథ అయినా నవలైనా మన జీవితంలో జరిగినట్టుగానే ఉండాలి. ఏదో కల్పించే అభూత కల్పనలు, ఈ ప్రేమలు, పెళ్ళిళ్ళు ఇట్లాంటివన్నీ కాదు, పూర్తిగా వాస్తవికంగా ఉండాలని అనుకున్నాను. కానీ ఏం జరిగిందో జరిగినట్టు రాద్దాం, చూద్దాం దీనికి రియాక్షన్ ఎట్లుంటుందో చూద్దాం జనం నుంచి అని అనుకున్నాను అనమాట. అనుకుని నల్గొండ పోయిన తర్వాత ఇంకా రాయడం మొదలుపెట్టిన. రాసి రోజు ఒక 10 పేజీలు 20 పేజీలు అట్లా రాస్తుండేది. రాస్తూ ఒకసారి అక్కడ బాగా సాహిత్యం గురించి బాగా తెలిసిన ఒక మిత్రుడు ఉన్నాడు నల్గొండ కాలేజీలో, ఒక లెక్చరర్. ఆయన పేరు సీతారామరావు, పాపం చనిపోయింది ఇప్పుడు ఆయన. అయితే ఆయనకు ఒకసారి ఇది చూడండి మీరు, నేను ఒక రాసిన ఇది ఒక 40-50 పేజీలు ఒకసారి చూడండి మీరు. ఆయన ఒక 10 పేజీలు చదివి వెంటనే ఏమన్నాడు తెలుసా, అరే ఇది స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్నెస్ కదా అన్నాడు. అంతవరకు నా పేరు వినలే నేను, నాకు ఆ పేరే తెలియదు. స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్నెస్ అని ఆయన తెలుగులో కూడా చెప్పాడు. చైతన్య శ్రవంత్ అంటారు దీన్ని. అరే ఈ టెక్నిక్ నువ్వు భలే పట్టుకున్నావు కదా,
నువ్వేం చదివినావు ఇదివరకంటే నేను ఏం చదవలేదు సార్, ఈ పేరు వినడమే మొదటిసారి నేను నాకు వచ్చింది అనగానే అబ్బా ఇది బాగుంది, నువ్వు కంటిన్యూ చేయి, నేను వదిలిపెట్టకు అని. కావాలంటే స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్నెస్ మీద మన లైబ్రరీలో కొన్ని బుక్స్ ఉన్నాయి, నేనే తెప్పించినవి, చూడు నువ్వు అని చెప్పండి. జాయిస్ది యులిసిస్ ఉన్నది, తర్వాత ఇంకా స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్ ఒక 2 మంచి పుస్తకాలు తీసుకొని చదువు అని అన్నాడు. అప్పుడు కొంత చదవడం జరిగింది. అప్పటిదాకా మనకు స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్నెస్ గురించి ఏం తెలియదు, సహజంగా వచ్చింది అంతే. కాదు తెలుగు నవరా సాహిత్యంలో కూడా సంపూర్ణంగా సార్ గుచ్చుబాబు లాంటి వాళ్ళు ఏదో కొంచెం అక్కడక్కడ సమగ్రంగా చైతన్య స్రవంతిలో ఉన్నటువంటి మొట్టమొదటి సృజన అంపశ్రీ జనం గుర్తించిండు, సాహిత్యకారులు గుర్తించిండు, సాహిత్య లోకం ప్రశంసించింది. మొట్టమొదటి నవల అట్లా రావడం, ఫస్ట్ నవల అట్లా రావడం అనేది విశేషం. అందువల్ల మీరు అంపశయ నవీన్ అయిపోయింది, నవీన్ అయింది, ఇక్కడ అంపశయ యాడ్ అయిపోయింది. మంచి పదబంధం. మిమ్మల్ని వేరే పేరు వెళ్తే ఎవరు గుర్తించారు. ఇంకో విషయం కూడా ఉంది సార్, మీ కథల్లో కూడా అంటే మీరు మీ దగ్గర ఒక గొప్ప విశేషం ఏంటంటే ఇవాళ గుడ్ రీడర్. మీరు తెలుగేతర సాహిత్యాన్ని కానీ ప్రపంచ సాహిత్యాన్ని కానీ బాగా చదివినవారు. దానిలో ఈ సిగ్మండ్ ఫ్రాయిడ్ లాంటి మానసిక శాస్త్రవేత్తలను బాగా అధ్యయనం చేసినవారు, ఎరిక్ ఫ్రామ్ లాంటి వాళ్ళు. ఈ మానసిక విశ్లేషణపరమైనటువంటి ఘటనలను ఎన్నుకొని తెలుగు జీవిత నేటివిటీతో సంధానం చేసి రాష్ట్ర కథలు చాలా కథలు ఉన్నాయి. ఆ దిశలో కొన్ని అనుభవాలు చెప్పండి. ఇప్పుడు మీరన్న ఈ ఫ్రాయిడ్ మీద నాకు ఈ అవగాహన ఎప్పుడు ఏర్పడదంటే, నాకు మంచి మిత్రుడు గంటరామన్న, ఆయన ఎంఏ ఫిలాసఫీ చేశాడు. ఎంఏ ఫిలాసఫీ చేశాడు. అయితే ఎంఏ ఫిలాసఫీలో సైకాలజీ కూడా ఒక సబ్జెక్టు, దాని గురించి విస్తృతమైన అది స్టడీ ఉంటుంది దాంట్లో కూడా. అందులో ఆయన ఫ్రాయిడ్ బాగా చదివిన, ఆయన ఫ్రాయిడ్ అని చాలా ఇష్టం కూడా. ఒకసారి నేను ఆయన అడిగిన, రావణ ఈ ఫ్రాయిడ్ అంటే చెప్పవా నాకు ఒకసారి అని అంటే, ఆయన ఎంత బాగా చెప్పిండంటే ఒక రాత్రి 8 గంటకి మొదలు పెడితే 12 దాకా అరటిపండు ఒలిచి పెట్టినట్టు అంత సులభంగా ఫ్రాయిడ్ అంటే ఇది, కాన్షియస్ అంటే ఇది, సబ్ కాన్షియస్ అంటే ఇది, అన్కాన్షియస్ అంటే ఇది, ఇట్లా అన్ని ఎగ్జాంపుల్స్ తోటి అంత చేతన ఇవన్నీ చెప్పాడు. డ్రీమ్స్, ఆ డ్రీమ్స్ యొక్క సిగ్నిఫికెన్స్ ఇదంతా కూడా చెప్పిండు ఆయన. అబ్బా ఇంత అద్భుతంగా ఉందని నాకేమనిపించింది అంటే, ఇదంతా ఈ ఫ్రాయిడ్ నా గురించే చెప్తున్నాడు ఇదంతా అన్నట్టుగా. ఎందుకంటే మనలోకి మనం చూసుకోవడానికి ఫ్రాయిడ్ చాలా ఉపయోగపడతాడు, అంతర్ముఖత్వం. అయితే రావణ చెప్పిన తర్వాత నేను ఊరుకోలే, ఇక ఎక్కడ ఫ్రాయిడ్ కనబడితే అక్కడ చదవడం మొదలుపెట్టిన. ఆయన పుస్తకాలు మంట అంటుకున్నది. అట్లా అది నాకు రాయడానికి చాలా ఉపయోగపడేది. ఎందుకంటే ముఖ్యంగా ఫ్రాయిడ్ చెప్పింది ఏంటంటే, ఒకే పాయింట్ బాగా నచ్చిన అంశం, బయటికి కనబెట్టడం నిజమైన మనిషి కాదు, మన లోపల మనిషి కావాలి మనకి. ఆ లోపల మనిషిని మనం తెలుసుకోవడానికి సైకో అనాలిసిస్ చాలా సాయం చేస్తుంది. ఆత్మాన్వేషణ, మనల్ని మనం తెలుసుకోవడం, నో దై సెల్ఫ్ అంటాం చూడండి. దానికి ఈ ఫ్రాయిడ్ సిద్ధాంతాలు ఉపయోగపడినంత బాగా ఇంకా ఏది ఉపయోగపడదు అనేది నాకు అర్థమైంది. సో అప్పటి నుంచి చదవడం మొదలుపెట్టిన. అట్లాంటి నవలలు కూడా ఇప్పుడు ఎరిక్ ఫ్రామ్ ఆయన శిష్యుడు. ఎరిక్ ఫ్రామ్ ఏమంటారంటే డెఫినెట్గా ఇప్పుడు ఎరిక్ ఫ్రామ్కు ఏంటంటే ఆయనకు పేరు ఏంటంటే, ఆయన నియో ఫ్రాయిడియన్ అంటారు. ఆయన అంటే ఫ్రాయిడ్లో 100% ఏకీభవించలేదు ఆయన, కొంచెం కొద్దిగా విభేదించండి కురాదని. అట్లా ఇప్పుడు ఆయన ఫ్రాయిడ్కి చాలా దగ్గర శిష్యులు కూడా ఆయనతో. తర్వాత ఇప్పుడు యూంగ్ అని ఒక పెద్ద సైకాలజిస్ట్, ఆయన ఆర్కిటైప్స్ అనే సిద్ధాంతం ఆయనదే. తర్వాత ఇంకోడు ఈయన హడ్లర్ అని, ఆల్ఫ్రెడ్ హడ్లర్ అని, ఆయనేమో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ మీద బాగా స్టడీ చేసిండు. వీళ్ళిద్దరు మొదలు ఫ్రాయిడ్ శిష్యులే, తర్వాత కొద్దిగా ఆయనతో విభేదించి సొంత థియరీస్ పెట్టుకున్నారు అనుకోండి. మొత్తం మీద ఏంటంటే రాస్తున్నారు, చాలా రాస్తున్నారు. అవునవును, ఒక వ్యాసకర్తగా మారి అనేక పుస్తకాలు రాసింది కదా. ఈ వ్యాసాలు రాసేటటువంటి అలవాటు ఎప్పుడు స్టార్ట్ అయింది? ఇప్పుడు కథలు నవలలు ఓకే, కవిత్వం అక్కడ వద్దని చెప్పి మీరు మానేసి ఈ వ్యాసాలు అంటే అందరిలాగా ఏదో కొంత సమీకరణ రాయడం అట్లా కాకుండా చాలా ఉపయుక్తమైనటువంటి శాస్త్రీయమైన వ్యాసాలు చాలా రాసింది. అది పుస్తకాలు కూడా వచ్చినాయి. ఈ వ్యాసాల అలవాటు అభిరుచి ఎట్లా వచ్చింది? ఇప్పుడు మనకి ఏదైనా ఒక విషయం తెలిసిందనుకో, అది 10 మందికి చెప్పాలన్న ఉత్సాహం మొదటి నుంచి ఉండేది నాకు. దానికి వ్యాసం
వ్యాసం నుంచి 10 మంది వేరే పరికరం వేరే పరికరం లేదు. ఇట్లా వ్యాసాలు 3-4 వచ్చాయి, 3-4 సంపుటాలు వచ్చాయండి. మొత్తం 4 సంపుటాలు వచ్చినాయి. దానిలో ప్రతి సంపుటం కూడా ఒక గొప్ప విలువ కలిగినటువంటి సంపుటాలుగా అవును. తర్వాత ఇప్పుడు ఈ కృషి కొనసాగుతూ అంపశయ తర్వాత ఇంకో నవల అట్లా రాసుకుంటూ మీరు ప్రతి దానిలో వైవిధ్యం ఉన్నది. చీకటి రోజులు, రక్త కాసాలు, ఇవన్నీ కూడా అప్పుడున్నటువంటి సామాజిక పరిస్థితుల్లో ఒక చాలా ధైర్యంతో రాసినటువంటి ఇతివృత్తాలు అవి. మామూలు రచయితలు సాహసం చేయరు. చీకటి రోజులు కానీ రక్త కాసాలు కానీ రాయాలంటే చాలా కష్టమైన విషయం. మీరు ధైర్యంగా రాసింది, దానికి మిమ్మల్ని అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు ఆ క్రమం లోపల ఈ 32 నవలలు, ఈ ప్రయాణం ఎట్లా జరిగింది అది చెప్పండి. ఇప్పుడు అంపశయ్య రాసిన తర్వాత చాలామంది దాని మీద డిస్కస్ చేసిండ్రు. విజయలిత వచ్చింది నెక్స్ట్. చెప్తా అది దాంతో నాకు ఒక రచయితగా గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ఒకసారి విజయవాడ పోయినప్పుడు ప్రగతి అని ఒక వీక్లీ వచ్చేది మధుకూరు చంద్రశేఖరరావు ఉండేది. అక్కడ ఇంకో 2 కూడా ఉండేది. ఒక ఆయన నాగేశ్వరరావు ఉండే, తర్వాత కౌలూరి అని ఒక కౌలూరి వెంకటేశ్వరరావు, ఆయన ఎక్కువ చూసేది దాన్ని. అయితే నేను పోయి కలగానే మీ అంపశయ్య నవల బాగుందండి అని మాకు కూడా ఒక నవల రాసి పెట్టండి అన్నాడు. అది పెద్ద ఎంకరేజ్మెంట్ నాకు. వచ్చి వెంటనే ఎందుకంటే చిత్రం జరిగింది సార్ అప్పుడే మీ విచలిత వస్తున్న అదే పీరియడ్ లో అదే ప్రగతిలో నా నవల ప్రారంభమైంది. శాపగ్రస్తులు చంద్రశేఖరరావు గారు నాతో అడిగింది ఒకసారి, ఏందయ్యా మొత్తం ఇద్దరు వరంగల్లోనే మా పత్రికను మొత్తం వేస్తాను మీరు ఎన్నికలు కూడా చాలా ఆదరణ వస్తుంది. చాలా ఆదరణ, చాలా ఆనందంగా చెప్పాడు. కరెక్ట్. ఇద్దరు నవలలు కూడా చాలా అద్భుతంగా రిసీవ్ చేసుకున్నారు. నాకు చాలా ఆనందం అనిపించింది. అయితే ఆ చెప్పడం వల్ల నేను వచ్చి ఇంటికి నల్గొండలో జాబ్ చేస్తున్నాను. అప్పుడు వచ్చి విచలిత రాయడం మొదలుపెట్టిన. ఆ విచలితకు కూడా ఒక నేపథ్యం ఉంది. మా దగ్గరి అన్నిటి వెనుక ఒక నేపథ్యం ఉంటుంది. మా దగ్గరి బంధువు, మా మేనమావ గారి దగ్గర బంధువు ఏంది, స్వయంగా మా మేనమావ గారి ఇంట్లోనే జరిగిన ఒక సంఘటన. అన్ని సౌకర్యాలు ఉండి అంత బాగా బతకడానికి అన్ని అవకాశాలు ఉన్న ఒక స్త్రీ చాలా ఆశ్చర్యం అన్నమాట. మాకు అది పెద్ద షాక్. ఇంకోటితో అఫేర్ పెట్టుకున్నారు. అది వెంటనే ఆమెను బయట పంపించేశారు. షీ వాజ్ నెవర్ ఎక్స్క్యూజ్డ్ దానికి, ఆ పనికి. అయితే ఇతను కూడా ఈ వేరే స్త్రీలతో సంబంధాలు ఇవన్నీ ఉన్నాయి ఈయనకు ఉన్నాయి. అయితే నేను అడిగిన ప్రశ్న ఏంటంటే, ఈ నవల్లో పురుషుణ్ణేమో మనం క్షమిస్తాం, వాడికి ఎన్ని అఫేర్స్ ఉన్నా కూడా. అదే స్త్రీ ఒక్క తప్పటట్టు గేస్తే దాని అధపతాల్లోకానికి తొక్కేస్తాం. ఏంటిది అన్యాయం కదా అనిపించి ఆ నవల్ల మెయిన్ థీమ్ అదే విచలితం. బాగా చేసుకో చలం ప్రభావంతో అద్భుతంగా ఉన్నటువంటి ఒక సమయం అలాంటిది. అవును, దానిలో ఇది దాదాపు చలం తీరి కిందికి వస్తుంది. ఇది అవును. మీరు నాకు అర్థమైనంత చలంతో కానీ శ్రీ గారితో కానీ మీకు కరెస్పాండెన్స్ అటువంటి స్నేహం ఉన్నట్టుగా నాకు తెలుస్తుంది సార్. అవును, అవి చెప్పండి కొంచెం. అంటే చలంతోనేమో నాకు కరెస్పాండెన్స్. నేను ఇక్కడ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ చదువుకునే రోజుల్లోనే ఈ గంటరామన్న వరవరరావు వీళ్ళు చలంతో ఉత్తరపచ్చేది ఉండేది. నాకు కూడా చెప్పిండు ఒకసారి, రావణ్ణే చెప్పిండు, జవాబు ఇచ్చేది. అయితే నాకు కూడా చెప్పిండు, నువ్వు చలాన్ని ఇంత చదువుతున్నావు కదా, నీకు చలం అంటే ఇంత అభిమానం కదా, ఆయనకు ఉత్తరం రాయి, వెంటనే నీకు మంచి జవాబు వస్తుంది అని చెప్పిండు. చెప్పి అడ్రస్ ఇచ్చిండు. ఇస్తే నేను చలానికి ఉత్తరం రాస్తాను. పెద్ద ఉత్తరం, ఒక 7-8 పేజీల ఉత్తరం రాస్తాను. రాస్తే ఆయన వెంటనే, ఆయన కూడా ఈక్వల్లీ ఒక 5-6 పేజీల ఉత్తరం. ఆయన అప్పట్లో ఎవరు రాస్తలేట, అప్పటికే ఓల్డ్ అయిపోయింది పాపం, కళ్ళు సరిగ్గా కనబడతలేవు. అయినా కూడా అక్కడనే అరుణాచలం ఉన్నప్పుడే అని, మీ ఉత్తరం నన్ను ఎంత ఇన్స్పైర్ చేసిందండి, అందువలన నాతో ఇంత పెద్ద ఉత్తరం రాయిస్తున్నది, ఈ మధ్యన ఎవరికి ఇంత పెద్ద ఉత్తరం రాయలేదు అని ఇక చాలా బాగా రాసిండు. నేను అడిగిన కొన్ని ప్రశ్నలకు జవాబులు రాసిండు. మీకు బుచ్చిబాబు గురించి మీరు ఏమనుకుంటారు, కుటుంబరావు మీద మీ అభిప్రాయం, ఇట్లాంటి కొన్ని ప్రశ్నలు అడిగి ఉంటాయి సమకాలికులు. అయితే బుచ్చిబాబునేమో ఆయన ఏం చదవలేదు అన్నాడు. కుటుంబరావు ఏమో ఆయన ఏదో మార్క్సిస్ట్ దాంట్లో పడిపోయిండు, అంత క్రియేటివిటీ లేదు అన్నట్టుగా ఆయన గురించి రాసిండు. ఇట్లా నేను ఎంత పెద్దవుతున్నా అంత పెద్దవుతున్నా. అయితే ఆ ఉత్తరం ఏం చేసింది తెలుసా మీకు, లేఖా పోటీలు జరిగేది ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్. తెలంగాణకి నేను రాసిన ఉత్తరాన్నే యాజ్ ఇట్ ఈజ్ సబ్మిట్ చేసిన పోటీకి, దానికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. అయితే జీవికి సుబ్రహ్మణ్యం గారు ఏం చేసిండు,
మీరు ఇంత పెద్ద ఉత్తరం రాస్తే మేము మీకు ఫస్ట్ ప్రైజ్ ఇచ్చినాము, దానికి తెలంగాణ ఇచ్చిన సమాధానం కూడా చెప్పండి, రెండింటిని మనం మ్యాగజైన్లో వేద్దాం అన్నాడు. అని అప్పుడు శోభ అని మ్యాగజైన్ వచ్చేది కదా, అందులో రెండు తెలంగాణ నేను రాసిన ఉత్తరం, దానికి తెలంగాణ ఇచ్చిన జవాబు రెండు ప్రింట్ చేసిండు దాంట్లో ప్రత్యుత్తరం. సో అట్లా అయితే తెలంగాణని కలుసుకోలేకపోయిన పోయి నా జీవితంలో ఒక పెద్ద బాధ అది. ఎందుకంటే అప్పుడు ఒకసారి వరవరావును మా ఫ్రెండ్ ఇంకొక ఆయన పిచ్చిరెడ్డి అండి, వాళ్ళిద్దరు కలిసి చలాన్ చూడడానికి వెళ్తున్నారు. నన్ను కూడా రమ్మన్నారు వాళ్ళతోనే నేను పోవాలి అసలు, కానీ ఒక పైస లేదు అప్పుడు దగ్గర. కనీసం ఒక 100 రూపాయలు ఉంటే చాలు, ఏమన్నా తక్కువ పడితే మేము ఇష్టం లేరు అన్నారు వాళ్ళు. కానీ 100 రూపాయలు లేవు, 100 రూపాయలు ఇచ్చేటోళ్ళు లేరు. అది ఒక పెద్ద మంచి అవకాశం నేను చలాన్ చూడడానికి వచ్చిన, కానీ పోలేకపోయినా. ఇప్పుడు చలం యొక్క ప్రభావం అనేది సమాజంలో చాలా బలంగా ఉన్నటువంటి రోజులు కదా. సమాజాన్ని ఇంతవరకు చలం ప్రభావితం చేసినాయి సార్ అప్పుడు. ఇప్పుడు చలాన్ని నేను ఎందుకంటే చలం జీవితాన్ని తీసుకుని ఒక మీరు నవల రాసినాను, ఆత్మకథాత్మక నవల రాసిన. అవునవును దాదాపు చలం యొక్క బయోగ్రఫీ రాసింది. అవునవును. దాంతో చలం యొక్క తత్వాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకున్న వ్యక్తుల్లో ఒక గొప్ప వ్యక్తిగా మీకు ఒక గుర్తింపు వచ్చింది. చలాన్ని మీరు ఎట్లా అర్థం చేసుకున్నారు, చలాన్ని సమాజం ఎట్లా అర్థం చేసుకున్నది అని చెప్పండి. ఇప్పుడు చలాన్ని సమాజం ఎట్లా అర్థం చేసుకున్న దానికి మొదలు చెప్తాను మీకు. ఆ రోజుల్లో ఇది మూఢ విశ్వాసాలు, ఇప్పుడు స్త్రీలను 4 గోడల మధ్యనే ఉంచాలి, వంట చేయడము పిల్లలు కనడం తప్ప స్త్రీకి వేరే బాధ్యత అంటే ఏమీ లేదు అని అనుకునేవాళ్ళు. అంటే స్త్రీని వాళ్ళు సెక్స్ సింబల్గా మాత్రం చూసేవాళ్ళు. అలాంటి టైంలో ఆయన చాలా తీవ్రంగా స్త్రీలను ఇట్లా అణిచివేయడం అనేది దుర్మార్గం. ముఖ్యంగా బ్రాహ్మణ కుటుంబాల్లో దీనికి ఎక్కువ ఉండేది. ఆయన బ్రాహ్మణ కుటుంబం వచ్చినవాడే. అది దృష్టిలో పెట్టుకుని ఆయన తీవ్రంగా చీల్చి చెండాడండి అంతే ఇక వీళ్ళని. దానికి సమాజం ఎట్లా అర్థం చేసుకున్నదంటే చలమనేవాడు ఒక పెద్ద దుర్మార్గుడు, ఇప్పుడు సమాజాన్ని నాశనం చేయడానికే పుట్టిండు, ఇప్పుడు పెద్ద యాంటీ సోషల్ ఎలిమెంట్, ఒక అరాచకవాది అన్నట్టుగానే చూస్తుంటారు. చలం పుస్తకాలు ఎవరు చదవద్దు, పిల్లలకు ముఖ్యంగా చలం పుస్తకాలు అయితే చెడిపోతారు అన్న అభిప్రాయాన్ని క్రియేట్ చేసిండు వాళ్ళు. అయితే కొందరు మాత్రం కొంచెం వెస్ట్రన్ సాహిత్యంతో ఏదన్న వాళ్ళు సంబంధం ఉన్నవాళ్ళు ఆయన వ్యక్తి స్వేచ్ఛకి చాలా ప్రాముఖ్యం ఇస్తున్నాడు. తీసుకున్నాడు ఆయన దాని మీద కూడా కొన్ని ఎక్స్పెరిమెంట్ చేసిండు ఆయన, ప్రయోగాలు. స్వేచ్ఛా ప్రణయం అన్నాడు దాన్ని ఆయన. స్వేచ్ఛా ప్రణయంలో ఏంటంటే ఒక స్త్రీ ఒక పురుషుడిని ప్రేమిస్తుంది, వానితోనే సాష్టంగా ఉండాలని ఏం లేదు. ఆమె ఇంకో మీద ఆమె ప్రేమ మళ్ళిందనుకో అతనితో కూడా ఉండొచ్చు అనేది స్వేచ్ఛా ప్రణయం. పెద్ద మార్పు. అదే అయితే ఇది ఆయన జీవితంలో ఎక్స్పెరిమెంట్ చేసిండు ఆయన, స్వయంగా చేసిండు. రత్నమ్మ అని ఉండే ఒక అమ్మాయి, చాలా అందంగా ఉండేదట ఆమె మొట్టమొదలు రామ్మూర్తి అనే అతను ప్రేమించిండు. అయితే రామ్మూర్తి ఏదో కారణం చేత కలకత్తాకి వెళ్ళిపోతూ ఆ అమ్మాయిని చలం ప్రొటెక్షన్లో ఉంచిపోతే ఆ అమ్మాయి అయితే ప్రోక్ చేసిందట. అఫ్కోర్స్ అక్కడ ఇద్దరికి లవ్ అఫేర్ స్టార్ట్ అయింది, వాళ్ళు సెక్సువల్ కూడా కలుసుకున్నారు, అయిపోయింది. మళ్ళీ రామ్మూర్తి ఎక్కడికి పోయి వచ్చి చలం మీద కొంచెం ద్వేషం పెంచుకున్నాడు మొదలు. ఇది నా ఆస్తి లాంటి దాన్ని నువ్వు కాజేసినావు అన్నట్టుగా. అంటే దానికి ఆయనకు బాగా ఎక్స్పీరియన్స్, కొంచెం బాగా తెలిసినవాడు. రామ్మూర్తి కూడా కొంచెం మంచి వ్యక్తి, అందువల్ల మనం ఇద్దరం షేర్ చేసుకోవచ్చు. అదే స్వేచ్ఛా ప్రణయం అన్నట్టుగా ఇద్దరు షేర్ చేసుకున్నారు. చేస్తే తర్వాత ఇంకా గమ్మత్ ఏంటంటే ఆ రత్నం అనే అమ్మాయి కొంతకాలం ఇద్దరితోని ప్రేమ వ్యవహారం నడిపింది. తర్వాత పెళ్లి చేసుకున్నారు, ఇంకొకరిని పెళ్లి చేసుకున్నారు, థర్డ్ పర్సన్. ఆ షాక్ భరించలేక రామ్మూర్తి ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. అప్పుడు చలం అనుకున్నాడు, ఈ స్వేచ్ఛా ప్రణయ సిద్ధాంతం లాభం లేదు, దీన్ని వదిలేద్దాం. ఎందుకంటే రామ్మూర్తి ఆయనకు బెస్ట్ ఫ్రెండ్. ఆయనకు రామ్మూర్తి చాలా గొప్ప ఇది సాహిత్యంలో కూడా. ఇప్పుడు కృష్ణశాస్త్రిను చలము రామ్మూర్తి చాలా క్లోజ్ ఫ్రెండ్స్. రామ్మూర్తి చనిపోయినప్పుడు ఆయన మీద ఒక పెద్ద పోయం రాసిండు కృష్ణశాస్త్రి. రాసి ఆయన ప్రవాసం అని రాసిండు కదా ఒక కావ్యం. ఆ ప్రవాసాన్ని రామ్మూర్తికి అంకితం ఇచ్చిండు. తర్వాత ఈ రామ్మూర్తిని గురించి చలం మ్యూజియంస్లో ఎన్నో చోట్ల రాసిండు. అయితే రామ్మూర్తి ఎప్పుడైతే ఆత్మహత్య చేసుకున్నాడో ఈ స్వేచ్ఛా ప్రణయ సిద్ధాంతం కారణంగానే అని స్వేచ్ఛా ప్రణయ సిద్ధాంతం ఈ దేశంలో పనికిరాదు అని నిర్ణయానికి వచ్చింది. ఆయన వచ్చి దాన్ని వదిలేసి
చలం సాహిత్యం మీద అతనే విముఖుడైపోయి నేను చాలా తప్పు రాత్రాలు రాసిన ఉత్తరాలు గొల్లపూడి మాధవ్ దగ్గర ఉన్నాయి. అది సాక్షిలో కూడా ఆయన వారాలు వేసుకుంటూ పోయాడు. చలం కన్ఫ్యూజ్ చేసిండు, నేను రాయకుండా ఉండవలసింది. దీనివల్ల సమాజానికి అయితే ఒక్క గొల్లపూడి మారుతురావే చెప్పిండు ఈ విషయం. ఉంది, నేను కాదంటలేను. అయితే ఆయన మాత్రం ఎప్పుడు కూడా ఎవరు అడిగినా కూడా అప్పటికి ఇప్పటికి నేనేం ముఖ్యంగా అప్పటి రచనల విషయంలో నేనేం మారలేదు. ఇప్పుడు ఆ రచనలను మళ్ళీ రాయమని నన్ను అడిగితే ఇంత అప్పుడు రాసిన దానికంటే కూడా ఇంకా బలంగా ఇంకా తీవ్రంగా రాసేవాడిని అని చెప్పేవాడు. కాకపోతే రమణాశ్రమానికి పోయినాక మాత్రం ఆయనలో కొంత పశ్చాత్తాపం వచ్చిన పాటు నిజమే. ఆ పశ్చాత్తాప కారణంగానే ఆయన రమణాశ్రమం పోయిండు, బాగా ఆధ్యాత్మికంలో పడిపోయిండు, చాలా మార్పు వచ్చింది. రమణాశ్రమం పోయిన తర్వాత ఆయన రాసిన పుస్తకాలు ఏంటి, అన్ని భక్తి సాహిత్యం, యశోదా గీతాలని, భగవాన్ పాదాలు ఉందండి అందరూ. ఇప్పుడు ఉదాహరణకి ఒకటి చెప్తాను మీకు. చలం ఈ మైదానము ఈ రచనలు చేస్తున్న రోజులలో భగవద్గీత గురించి ఏమన్నాడు తెలుసా? ఇట్స్ ఎ సిల్లీ బుక్ అన్నాడు. ఇట్స్ ఎ సిల్లీ బుక్. అటువంటి వాడు రమణాశ్రమం పోయిన తర్వాత భగవద్గీతకు వ్యాఖ్యానం రాసిండు. అది ఏంది 500 పేజీల పుస్తకం. అది ఒక్క మనిషి లోపల ఇంత రాడికల్ చేంజ్ వస్తుంది. అయితే చలం ఎప్పుడు ఒక మాట చెప్పేవాడు, ఎప్పుడు నేను ఒక దగ్గర ఒక స్థిర బిందువు దగ్గర ఆగిపోలేదు. ఏ కాలానికి ఏది సత్యమని తోస్తే అదే చెప్పినాడు అంతే. ఇప్పుడు అట్లా శ్రీశ్రీతో కూడా మీరు కొంతమంది మీ సమకాలిక రచయితలతో వేరే వాళ్ళు ఒక ఇంటర్వ్యూ రాసింది. ఇంటర్వ్యూ సూచనలో వచ్చింది. అవునవును. ఇంకా వేరే ఎంఎస్ ఆచార్య అవునవును. ఆ సందర్భం చెప్పండి సార్. ఇప్పుడు శ్రీశ్రీని మొత్తం ఇప్పుడు చలాన్ని నేను అక్కడికి వెళ్ళలేకపోయాను, కానీ శ్రీశ్రీని మొత్తం చాలాసార్లు కలుసుకున్నా. ఒకసారి ఆయన నల్గొండకు రప్పించిన మేమే వచ్చి 3-4 రోజులు ఉన్నాడు అక్కడ. వచ్చి ఆయన కోసం పెద్ద సభ పెట్టినా, పెద్ద సన్మానం చేయించిన ఆయనకు. అక్కడ జిల్లా పరిషత్, నల్గొండ జిల్లా పరిషత్ యొక్క విశేషం ఏంటంటే అది సిపిఐ చేతులు ఉండే, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా. ఒకటే ఒక జిల్లా పరిషత్ ఆ రోజుల్లో. ఇంకా చీలిపోయింది. 60 to 63 ఒకటే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఉండేది. వాళ్ళకి చెప్పినాం పోయి, మీ కమ్యూనిస్ట్ రచయిత అయినా శ్రీశ్రీ, ఆయన పిలిచి సన్మానం చేద్దాం అంటే, ఎవరు మీరు తీసుకురాగలుగుతారా అన్నారు. మేము తీసుకొస్తాం, మీరు ఏర్పాటు చేయండి అని అంటే వాళ్ళు ఒప్పుకున్నారు. అప్పుడు లక్ష్మీనరసింహారెడ్డి ఆయన ఉండే దానికి జిల్లా పరిషత్ చైర్మన్. ఒక 1000 రూపాయలు ఆయనకు ఇచ్చి మనం పెద్ద సన్మానం చేద్దాం అన్నారు. అలా 1000 రూపాయలు అంటే ఏంది, పెద్ద శూజము ఉంటుంది ఎక్కువ. అయితే వచ్చిండే. అయితే వరవరావుకు ఆయనతో కరస్పాండెన్స్ ఉండే ఆల్రెడీ. ఆయనకు చెప్పి సాన్నిధ్యం ఉండే వాళ్ళకి. అప్పటికి అయితే ఆయన వరవరావే ఉత్తరం రాసి రప్పించిండు. నల్గొండలో 3-4 రోజులు ఉన్నాడు. మేము అప్పుడే ఆయనతో ఇంటర్వ్యూ చేసినాము. చాలా మాతో చాలా క్లోజ్గా ఉన్నాడు. ఇంటర్వ్యూ చేసిండు. మీరు వేసిన ప్రశ్నలు నాకు ముఖ్యంగా నాకు వ్యక్తిగతంగా చాలా నచ్చిన ప్రశ్నలు వేసిండు. ప్రశ్నలు చాలా మంది సంధించారు, కానీ కూడా అర్థవంతంగా లోతైనటువంటి సాహిత్య విలువ ఉన్నటువంటి ప్రశ్నలు మీరు వేసారు. అది మా గర్వంగా అనిపిస్తుంది. మా నవీన్ సార్ వేసిండు. ఎందుకంటే మీతో వస్తే 15 దాదాపు చిన్న వయసు వాళ్ళం, మీ వెనుక వచ్చిన తరం. తర్వాత ఇంకొక ముఖ్యమైన ప్రశ్న సార్, చాలా అంటే వరంగల్ వ్యక్తిగా, వరంగల్ రచయితగా, మీ సమకాలికుడుగా కూడా నేను గర్వపడేటువంటి ఒక విషయం ఉన్నది. ఏంటంటే 1000 ఏళ్ళ తెలుగు చరిత్రలో ఒక 100 ఆణిముత్యాలను పికప్ చేయండి అంటే దానిలో మన అంబశయ్య వచ్చింది. అది దాని నేపథ్యం చెప్పండి. అయితే ఇప్పుడు 20వ శతాబ్దం అంతమైపోతున్నది అన్న అంటే 99 సందర్భం. అప్పుడు ఆంధ్రజ్యోతి నిర్వాహకులకు ఒక ఐడియా వచ్చింది. ఏంటంటే ఈ సహస్రాబ్ది, ఒక శతాబ్దం కాదు, ఈ 1000 సంవత్సరాలు అంటే 1000 సంవత్సరాల నుంచి మొదలెట్టి 1999 వరకు, అంటే ఈజీగా 1000 సంవత్సరాలు అవుతుంది. ఈ 1000 సంవత్సరాల్లో వచ్చిన ఒక 100 బెస్ట్ బుక్స్ను తెలుగు పుస్తకాలు, ఒక 100 తెలుగు పుస్తకాలు సహా, రామాయణ భారతాలు సహా ఒక 100 పుస్తకాలు సెలెక్ట్ చేయమని ఒక 20 మంది రచయితలను ఒక కమిటీ వేసిండ్రు. వాళ్ళందరూ కూడా లబ్ధప్రతిష్ఠులు, అందరూ కూడా లబ్ధప్రతిష్ఠులు, సాహిత్యం బాగా తెలిసిన వాళ్ళు. అట్లా వేస్తే ఆ 100 పుస్తకాలలో అంపశయ్య 49. అదే అది నేను కూడా చాలా ఆశ్చర్యపడ్డా.
నన్ను వెయ్యి ఆశ్చర్యమే కాదు, పరమానందం కలగాలి. పరమానందం కలిగింది. ఎందుకంటే మహాభారతము, భాగవతము, శ్రీశ్రీ గారి మహాప్రస్థానము, కన్యాశుల్కము, అయితే ఒకటి చంద్ర A short success story. Hard work, passions, and efficiency are our keys to success. We manage major clients, earn their trust, making us more committed to every project, standing as pioneers in making corporate ads and documentaries in northern Telangana, with the inspiration always ready to take on new challenges. A heartfelt gratitude to all the support rendered by our clients, viewers and well-wishers. See a reflection of your ideas, ideologies and emotions in our concepts. Satya Shodhana Films, Bharat Mission, a relentless pursuit for reality. Call us on 9948130367. మరి మీరు నమ్ముతారో లేదో కానీ అంబశయ్య రాసి లాస్ట్ పేజ్ రాసిన తర్వాత నేను ఏమనుకున్నా తెలుసా, ఇది కన్యాశుల్కము, మహాప్రస్థానం, ఆ స్థాయిలో దీనికి ఒక పేరు వస్తుంది అనుకున్నా. ఐ వాజ్ సో కాన్ఫిడెంట్ చేసిన. అయితే నా పక్కనే అప్పుడు రవిబాబు అని ఉండే, మన ప్రజా సాహిత్య ఎడిటర్. ఆయన నేను కలిసి దాన్ని ఫైనల్ తీసుకొచ్చాను, ఎందుకంటే హ్యాండ్ రైటింగ్ బాగుంటుందని నేను రాస్తుంటే ఆయన ఫేర్ చేసిండు. అయితే లాస్ట్ పేజీ లాస్ట్ అక్షరం రాసినాక ఏమన్నా తెలుసా, ఇక నేను చనిపోయినా పర్వాలేదు రవిబాబు అన్న. ఇదేంటి ఇట్లా అంటున్నావు ఏందని, నా పుస్తకం ఉంటుంది అన్నాడు. నేను చనిపోయినా కూడా ఈ పుస్తకం ఉంటుంది, దిస్ ఇస్ గోయింగ్ టు బి ఇమ్మార్టల్ అని చెప్పి. అంత ఐ వాజ్ సో కాన్ఫిడెంట్. ఇంకోటి విషయం కూడా మీరు అప్పుడు సభలో చెప్తారు, అంపశయన చదివి కాళోజీ గారు ఎట్లా చదివిండు ఏమన్నారు, అది కూడా కితాబు దాన్ని. మామూలు విషయం కాదు. అదే అదే కాళోజీ గారు అట్లా ఎప్పుడు చెప్పడు జ్యోతి బైండింగ్ వర్క్స్ ఆయన క్లోజ్ ఫ్రెండ్స్ అట వాళ్ళు. గమ్మత్తుగా నేను కంప్లీట్ చేసుకొని వచ్చి ఆయన వాళ్ళకి జ్యోతి బైండింగ్ వర్క్స్లో బైండ్ చేయమని ఇచ్చిన. వాడు అతను ఏమనుకున్నాడు, దాన్ని ఏదో తీసి రాసినట్టు నీ పిల్లవాడు, ఐ వాజ్ జస్ట్ లుకింగ్ లైక్ ఎ బాయ్, పిల్లవాడిని కదా ఏ అని కాలేజీ బ్యాగ్ కూడా కూర్చుంటాడు ఎప్పుడు టైం దొరికినా కూడా. మీ వాడేమి వరంగల్లోడే ఏదో తీసేసి రాసిండా ఇప్పుడే ఇచ్చిపోయిండు అన్నాడు. వరంగల్లోడా ఇడితే వీడు నాకు తెలుసు, బాగా తెలుసు, నాకు మిత్రమండలిలో కన్వీనర్గా పనిచేసిండు, ఇప్పుడు చదవాలి దీన్ని లోపల ఒక గది ఇచ్చిండట ఆయన. అలా కూర్చొని మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా సాయంత్రం దాకా చదివి. నిజంగా అట్లా చదివించింది చూడు, అది గ్రేట్. ఎంతే చదివించింది 6-7 పేజీలు చదివి వదిలిపెడతారు కదా, అట్లా కాదు మొత్తం చదివేసింది. ఇక్కడ మిత్రమండలి మీటింగ్లనే నేను ఎవరు చదివినా అన్నాడు. ఎట్లా చదివినా, అది పుస్తకం ప్రింట్ కాలేదు, మీకు ఇవ్వలేదు, ఇప్పుడు రాతప్రతి కూడా ఇవ్వలేదు, ఎట్లా చదివింది అని నేను ఆశపడుతుంటే చదివిందా ఎట్లా చదివినా, నీ జ్యోతి బైండింగ్ కూడా నాకు మంచి ఫ్రెండ్ వాడు, అక్కడ ఇచ్చిండు, తీసుకుని చదివినా అట్లా మాట్లాడతాడు. కానీ అప్పటి నుంచి కాళోజీ గారికి చాలా ప్రేమ, చాలా గౌరవం ఉంది. అందరిని ఆయన వాడు వీడు అని మాట్లాడేది, నాతో నన్ను ఎప్పుడు అనలే, ఎప్పుడు కూడా రాని కానీ వాడని కానీ ప్రేమతోనే కానీ నన్ను ఎప్పుడు ఎవరు సెట్ లైక్ దట్. అందరికి కొందరు ఆశ్చర్యపడేది, ప్రతి ఒక్కరిని ఇప్పుడు లక్షణమూర్తిని కూడా వాడు వీడని మాట్లాడేది. అదే 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 అట్లా అయితే అది చూడాలి. ఒక పెద్ద ఆశ్చర్యం ఏంటంటే ఆయన నాకు ఎప్పుడు చెప్పలేదు, తర్వాత రామశాస్త్రి చెప్పిండు. ఈయనకు పద్మవిభూషణ్ వచ్చిన తర్వాత వాళ్ళు అడిగినట్టు సెంట్రల్ గవర్నమెంట్, మీరు ఎవరినైనా ఒక పద్మశ్రీకి ఎవరిని రికమెండ్ చేయండి, మీరు ఇచ్చిన దాన్ని మేము గౌరవిస్తామంటే నా పేరు పంపించిండట. అంత ప్రేమ. అయితే వాడు అది తీసుకొని మళ్ళీ ఒక 15 రోజుల తర్వాత ఇంకేదో డీటెయిల్స్ కావాలంటే అడిగినట్టు. అయితే ఈయన గమ్మత్తు మనిషి కదా, తొందర కోమస్ కదా, నేను రాసిన కదా మళ్ళీ ఎందుకు వీరికి పంపించేది అన్నాడు. అంతే అదే అన్నాడు. అడిగిండు నన్ను, చెప్పినా వీడు ఇవ్వాలి, నేను చెప్పిన పని చేయాలి, వాడు చేయలేదు, పోనీ మళ్ళీ నీకు పంపించేది ఏం లేదు పో అన్నాడు. వెరీ స్టూడ్. తర్వాత మరొక ముఖ్యమైనటువంటి ఇంకొక అడుగు పైకి
చెప్పండి. పెట్టుపైకి చెప్పండి. ఈ సాహిత్య అకాడమీ అవార్డు 2004లో వచ్చినట్టు జ్ఞాపకం. అవును 2004 అది 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 కాలరేఖలకి వచ్చింది కదా. కాలరేఖలకు వచ్చింది. కాలరేఖలు కాలరేఖలు దాని విషయం చెప్పండి. కాలరేఖలు నవల రాయడం కూడా నా లైఫ్లో ఒక గొప్ప ఘట్టం, ముఖ్యమైన ఘట్టం. ఎందుకంటే మా ఊర్లో నేను చాలా చిన్నప్పుడు ఈ ఆంధ్ర మహాసభ వాళ్ళు తెలంగాణ సాహిత్య సన్నాహక సభ అని పెట్టిండ్రు. అది ఏంటంటే భువనగిరిలో జరగబోతున్నది ముఖ్యమైన సభ, మెయిన్ సభ. దానికి సన్నాహక సభ లాగా అన్ని ఊర్లలో. మా ఊర్లో ఈ సన్నాహక సభ పెట్టినప్పుడు నాకు అప్పటి నుంచి కళ్ళలో ఎప్పుడు వెళ్తుంది ఆ దృశ్యం. 11 జతల ఎడ్లను కట్టి ఒకే బండికి, ఆ బండిని బాగా అలంకరించి దానికి 11 జతల ఎడ్లు కట్టి దానిలో వీళ్ళని కూర్చోబెట్టినారు. రావినారాయణ రెడ్డి, ఆర్ల రామచంద్రారెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, ఈ ముగ్గురిని దానిలో కూర్చోబెట్టి ఊరంతా ఊరేగించినారు. మా ఇంటి ముందులు కూడా వచ్చినాయి ఆ బండ్లు. గొప్ప అది ఎప్పుడు గుర్తొస్తుంది నాకు మొట్టమొదటి జ్ఞాపకం ఏంటంటే అదే అనమాట. అక్కడ మొదలుపెట్టి ఈ 50 సంవత్సరాలు జరిగిన తెలంగాణలో జరిగిన అన్ని ఇన్సిడెంట్స్ని ఒక నవల రాయాలని అనుకున్నాను. చిన్నప్పటి నుంచి ఆ కోరిక సహా అన్ని సాంఘిక చరిత్ర అసలు రాయాలని అనుకుంటే అది రిటైర్మెంట్ అయినంతవరకు నాకు ఆ టైం దొరకలేదు రాయడానికి. నాకు నేను రిటైర్ అయిన తర్వాత బృహత్ ప్రణాళిక అది ఒక నవలగా రాస్తే 1500 పేజీ అవుతుంది. అందుకని ఒక నవల 3 నవలకు రాద్దాం దాన్ని అనుకుని 3 నవలలుగా విభజించి కాలరేఖలు, చెదిరిన స్వప్నాలు, బాంధవ్యాలు ఈ 3 నవలలుగా రాస్తున్నది. 1500 పేజీలు అవుతుంది. అదే ఒక పెద్ద దట్స్ వన్ ఆఫ్ మై గ్రేట్ అచీవ్మెంట్స్. అదొక యజ్ఞం నిజంగా. అదే దానికి లక్కీగా, దీనికి లక్కీ అనే మాట వాడాలి. సాహిత్య అకాడమీ అవార్డు రావాలంటే మీకు కొంచెం ప్రతిభ ఒకటి, అదృష్టం ఒకటి, లక్ ఒకటి, ఇవి 2 కలిస్తే వస్తుంది అది. అందుకని అప్పుడు సాహిత్య అకాడమీకి జనరల్ కన్వీనర్గా సుబ్రహ్మణ్యం గారు ఉండే, జీవి సుబ్రహ్మణ్యం గారు, ఆయన మా గురువు గారే. ఆయన నాకు ఈ న్యూస్ చెప్తే ఏమన్నాడు తెలుసా, నీకు పరిస్థితులు కలిసి వచ్చినాయి అన్నాడు. ఏంటి సార్ అన్న నేను, నీకు సాహిత్య అకాడమీ అవార్డు వస్తున్నది ఈ సంవత్సరం అని. అంటే నీకు పరిస్థితులు కలిసి వచ్చినాయి అని చెప్పడం అది విశేషం. అది మంచివాడు, జీవి సుబ్రహ్మణ్యం గారు మంచివాడు. మా గురువు నేను ఆయన ఐ వాజ్ హిస్ ఫేవరెట్ స్టూడెంట్. అప్పుడు సెమినార్స్ జరుగుతుండేది. ఆ సెమినార్స్లో నేను పేపర్స్ రాసి చదివేది అనమాట. ఎవరు రాయకపోయేది, నేనే రాసి చదివేది. ఆయనకు చాలా ఇష్టం. అరే ఇంత బాగా రాస్తున్నావా, ఎప్పుడే ఇంత బాగా రాస్తున్నావు, తెలుసు కాబట్టి ఆశించండి. 2004లో రావడం అనేది విశేషం సార్. వరంగల్ ఫస్ట్ మీరే, వరంగల్ మహానగరం నుంచి సాహిత్య అకాడమీ అవార్డు మొట్టమొదటి వ్యక్తి మీరు. నాకు అందరికీ మేము డబ్బా. తర్వాత ఇప్పుడు మీకు చాలా మంది వ్యక్తులతో పరిచయాలు కూడా ఏర్పడాయి నమ్ముకులతో చాలా మంది. తద్వారా కొన్ని ఇతరేతరమైనటువంటి ఉన్నత పురస్కారాలు, హయ్యర్ లెవెల్ పురస్కారాలు కాకుండా హయ్యర్ లెవెల్ మొన్న లోక్నాయక్ ఫౌండేషన్. ఈ రకంగా ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే చాలా అనుభవాలు, ఆత్మీయతలు, అనుభూతులు మీకు ఉన్నాయి నాకు తెలిసి. దాంట్లో ముఖ్యమైన కొన్ని మాకు పంచుకున్న ప్రేక్షకులకు. నాకు మొట్టమొదలు వచ్చిన ముఖ్యమైన అవార్డు ఏంటంటే ఈ తెలుగు యూనివర్సిటీ వాళ్ళు ఈ ప్రక్రియలకు ఇస్తారు చూడండి. 2004 లోపలనే మీకు సాహిత్య అకాడమీలో వచ్చింది. 2004 లోపలనే కాకతీయ యూనివర్సిటీ డాక్టరేట్ ఇచ్చింది. అవునవునవును, అది గొప్ప అనుభూతి. 2004 నుంచి నిజం అదే సంవత్సరం ఈ 2 రావడం పెద్ద విశేషం. అదే సార్. ఆ తర్వాత ఇక వరుసగా వస్తూనే ఉన్నాయి. అందులో కొన్ని ముఖ్యమైనవి ఏంటంటే ఇప్పుడు రామనేని ఫౌండేషన్ అని యుఎస్ఏ వాళ్ళు చాలా పెద్ద పురస్కారం, అదొకటి. తర్వాత ఇంకో వ్యక్తి కూడా వచ్చింది, అదే కాళోజీకి వచ్చింది. కాళోజీ గారు కాకుండా వేణుమాధవ్ గారికి వచ్చింది. వేణుమాధవ్ గారు కూడా వచ్చింది. వేణుమాధవ్ గారు ఎప్పుడు అనేవాడు నాతోటి, నాకు వచ్చినాయని నీకు వస్తావా అనేది. సో అదొకటి. తర్వాత తెలంగాణ ఎన్ఆర్ఐస్ అసోసియేషన్ ఒకటి, అది యుఎస్ఏ బేస్డే, వాళ్ళు ఇచ్చిండ్రు ఒకటి. అది కూడా నాకు దాని కాలేజీ పేరు మీద ఇచ్చిండ్రు. అది కాలేజీ అవార్డు అన్నారు దాన్ని. అదొకటి చాలా నన్ను చాలా పరవశింపజేసింది. ఎందుకంటే కాలేజ్తో మనకు చాలా క్లోజ్ చాలా ఉండే కదా, అందుకని అది ఆయన పేరు మీద రావడం. తర్వాత ఇప్పుడు వచ్చిన గోపిచంద్ సాహిత్య పురస్కారం, అది ఏంటంటే నేషనల్ అవార్డు అని పెట్టిండ్రు వాళ్ళు. మొదలేమో విత్ ఇన్ స్టేట్ ఇచ్చేది, తర్వాత జాతీయ స్థాయి. అందులో గొప్ప విషయం ఏంటంటే
ఈమె మహాశ్వేతాదేవి అని చాలా గొప్ప రైటర్ ఉంది. ఆమెకి ఇచ్చిన తర్వాత ఆమె తర్వాత నాకే ఇచ్చారు వాళ్ళు. ఓ, చాలా గొప్ప విశేషం. అంటే మహాశ్వేతాదేవి సరసన నన్ను కూర్చోబెట్టారు అంతే, ఆ స్థాయికి ఆ స్థాయికి. అది చాలా గొప్ప గొప్ప ఆనందం, చాలా చాలా గొప్ప ఆనందం. తర్వాత సరే ఇప్పుడు తెలుగు వాళ్ళ జ్ఞానపీఠం అంటారు దీన్ని. ఇది లోకనాయక వాళ్ళు. లోకనాయక్ అది మండలి బుద్ధప్రసాద్ పెట్టినాడు ఆ పేరు దానికి. లోకనాయక్ ఫౌండేషన్. ఇది తెలుగు వాళ్ళ జ్ఞానపీఠని. అది 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 రావడం కూడా చాలా గొప్ప. యారగ లక్ష్మీప్రసాద్ గారి ద్వారా అది వచ్చింది. ఇట్లా కొన్ని చాలా పెద్ద అవార్డ్స్ కొన్ని వచ్చినాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సరస్వత పరిషత్తు అప్పుడు సరస్వత పరిషత్తులో వచ్చింది. అది వచ్చింది సరస్వతి లెక్కలేను. వాసుడి సీతాదేవి వాసుడి పురస్కారం వచ్చింది. మన రంగాచార్య దాశరథి రంగాచార్య పురస్కారం కూడా వచ్చింది. మొన్న కాళోజీ పురస్కారం. మన కాలేజీ పురస్కారం తెలంగాణ గొప్ప వ్యక్తుల పేరు ఉన్నటువంటి గొప్ప పురస్కారాలు అన్ని కూడా మీకు లభించినాయి. ఇది గొప్ప సాహిత్యకారుడు. అవును అవును అవును. ఇప్పుడు తర్వాత సార్ మీ రచనలు తెలుగేతర భారతీయ భాషల్లో చాలా వాటికి అనువాదమైనవి. అవును. కన్నడలోకైనాయి, నాకు తెలిసి తమిళ్లోకైనాయి, అవును. హిందీలోకైనాయి, ఇంగ్లీష్లోకైనాయి. ఆ కోణంలో చెప్పండి. అనువాదాలకి తెలుగు వాళ్ళ రచనలకి రావలసినంత పేరు రాలేదు అనే వాదం ఉంది. ఇప్పుడు ఉదాహరణకి కన్నడంలో విఆర్ అనంతమూర్తి సంస్కార అని ఒక నవల రాసిండు. అలాంటి నవలలు మన తెలుగులో బోర్డు వచ్చినాయి. కాకపోతే దానికి ఏంటంటే రామానుజం అని గొప్ప ట్రాన్స్లేటర్ ఆయన సంస్కారాన్ని ఇంగ్లీష్లోకి అనువాదం చేశాడు. అందువల్ల దానికి ఇప్పుడు జ్ఞానపీఠ అవార్డు వచ్చింది దానికి విఆర్ అనంతమూర్తికి. పర్టికులర్లీ వాళ్ళు ఈ నవలనే మెన్షన్ చేశారు సంస్కారం. మనకి తెలుగు వాళ్ళకున్న పెద్ద ఒక రకమైన దాన్ని ఏమన్నా ఒక జాడ్యం ఏంటంటే ఇంకోటి పైకి పోతుంటే చూడలేరు, ఓడవలేరు. తక్కువ. రెండోది ఈ అనువాదాలు, మంచి అనువాదాలు రాలేదు. అనువాదాలు వచ్చినాయి, రాలేదని కాదు, వచ్చినాయి కానీ చేయలేదు. మంచి చేయాల్సిన వాళ్ళు చేయలేదు. తర్వాత ఇంగ్లీష్లో వచ్చింది. ఇంగ్లీష్లో ఒక ఆయన రంగారావం చేసిండు. దాన్ని కొంత మన ప్రొఫెసర్ రాజేశ్వర్ కొంత సంస్కరించిండు. దాన్ని బెడ్ ఆఫ్ థార్న్స్ అని. బెడ్ ఆఫ్ థార్న్స్. అయితే ప్రాబ్లం ఏంటంటే మీరు అనువాదం చేసి ఆ పుస్తకాన్ని ఎవరు ప్రచురించారు అనేది కూడా చాలా ముఖ్యం. చాలా పబ్లిషర్ ఎవరు. ఇప్పుడు వీరు పెంగ్విన్ వాళ్ళు చేస్తే దానికి బోర్డు ఇంటర్నేషనల్ వస్తుంది. తర్వాత ఇంకోటి హార్పన్ కాలిన్స్ అని వాళ్ళు చేసిన బాగానే ఉంటుంది. రూపా అని ఒకటి ఉంది వాళ్ళు చేసిన. అది కాకుండా ఇక్కడ లోకలీ వాళ్ళు చేస్తారనుకో దాన్ని ఎవడు కేర్ చేయరు. దాని మీద సమీక్ష కూడా రాయడు ఎవడు ఇంగ్లీష్లో. అంత ఘోరమైన పరిస్థితి. అందుకని ఒక ప్రెస్టీజియస్ పబ్లిషర్ వేస్తే బాగుంటుంది. ఇప్పుడు నాకు చాలా వచ్చినాయి. ఇంగ్లీష్లో వచ్చినాయి, హిందీలో వచ్చినాయి, కన్నడంలో వచ్చినాయి. ఇంగ్లీష్లో ఒక 5 వరకు అయినాయి. ఇప్పుడు హిందీలో వచ్చినాయి. హిందీలో ఏమో ఇప్పుడు ఒకటి ప్రకాశన్ అన్నాడు చూడండి హైదరాబాద్లో, కొమ్మిశెట్టి మోహన్ చేసిండు. తర్వాత ఒకటేమో వైసీపీ వెంకటరెడ్డి అని వాళ్ళేమో కాలరేఖల్ని సాహిత్య అకాడమీ వాళ్ళే చేయించి వేసిండ్రు. వాళ్ళే చేయించిండ్రు. తర్వాత ఇప్పుడు ఇంగ్లీష్లో కూడా వస్తున్నది కాలరేఖలు. ఇట్లా చాలా బుక్స్ వచ్చినాయి. ఇప్పుడు సాహిత్య అకాడమీ వేస్తే కూడా సీరియస్గా తీసుకుంటారు జనాలు. మళ్ళీ వీడే పెంగ్విన్ వాడు హార్పన్ కాలిన్స్ చాలా తప్పులు ఉంటాయి. కాబట్టి అనువాదాలు చేయడం ఒక ఎత్తు అయితే వాటిని ఎవడు పబ్లిష్ చేస్తున్నాడు అనేది కూడా చాలా ముఖ్యం. మీరు అన్నట్టుగా అనువాదం కన్నడ వాళ్ళు ఇచ్చిన ప్రమోషన్ వేరే భాషలో ఎవరు భైరప్ప నవలను అవును ఇంత అద్భుతంగా అసలు భైరప్ప అవును పెద్ద అనేక భాషల్లోకి పోయి భారతీయ భాషలో విపరీతమైన అమ్మకాలు అది మనకు లేదు. అది ఇంకోటి చాలా చాలా ఘోరమైన పరిస్థితి ఏంటంటే అసలు తెలుగు రచనల్ని వేరే వాడు కూడా సీరియస్ తీసుకుంటలేరు వేరే భాషల వాళ్ళు. ఇప్పుడు మీరు అన్న సరస్వతి సన్మాన్ అన్న చూడు, అది ఎవరికి రాలేదు తెలుగులో ఇంతవరకు. మీరు అన్నది ఇంతకుముందు అయినాక్ అన్నారు చూడండి, నాకు కూడా రాలేదు. అది ఇంకేదో సంబదర్ సింగ్ ఏదో వచ్చింది. సరస్వమ్మని చాలా పెద్ద అవార్డు బిర్లాది, ఇంకా వేరే వచ్చింది. సరస్వమ్మని ఎవరికి రాలేదు ఇంతవరకు. ఇప్పుడు కవిత్వం గురించి సరే మీరు అక్కడే అద్భుతంగా బ్రేక్ పడ్డది. కానీ నేను అనుకుంటాను ఏంటంటే కవుల కంటే కూడా కవిత్వం గురించి రహస్యాలు ఎక్కువగా తెలిసినటువంటి వశాల చేత అంపశయనవి. కవిత్వం గురించి మీరు చెప్పిన విశేషాలు కవుడు చెప్పలేదు. అదే ఎందుకంటే చంద్రమౌళి నాకు కవిత్వం మీద నాకు చాలా ఇంట్రెస్ట్ ఉన్నది. నాకు చాలా ఇష్టం కూడా. కొందరు ఇప్పుడు శ్రీశ్రీ, తిలక్
వీళ్ళ కవిత్వాలు అంటే ప్రాణం. కృష్ణశాస్త్రి కొన్ని పోయమ్స్ ఎంత అద్భుతమైన పోయమ్స్ ఎంత బాగుంటాయి. గొప్ప భావుకుడు. అందుకే కృష్ణ చనిపోయినప్పుడు శ్రీశ్రీ గారు ఏమన్నారు, షెల్లీ మళ్ళీ మరణించాడు అన్నాడు. షెల్లీ ఎంత రొమాంటిక్ పోయిట్ రాసిండో ఈయన ఇంచుమించు. చాలా లలితమైన పదాలు, లలితమైనటువంటి శైలి, భావన, ఊహలు. తర్వాత ఇప్పుడు సినిమాలు అంటే చాలా ఇంట్రెస్ట్. చాలా ఇంట్రెస్ట్. అప్పుడు చేసి సినిమా చూసే తత్వం. అవును. తర్వాత సినిమాల్లో ఒక ప్రవేశం కూడా మీరు ప్రయత్నం చేసి ఉంటారు. నేను ప్రయత్నం చేయలేదు. మీ కొన్ని సినిమాలుగా వచ్చినాయి. అవును. అంపశయ్య వచ్చింది. అవునవును. సంఖ్యలు అని అది సిరీస్ తీసి వచ్చింది. తర్వాత బాంధవ్యాలు పెద్ద మెగా సీరియల్ వచ్చింది. ఇప్పుడు చాలామంది నన్ను ఏమడిగేదంటే, మీరు ఎప్పుడు ఈ ప్రింట్ మీడియాలోనే ఉంటారా, విజువల్ మీడియాకి రారా అని అడుగుతుండేది. అవకాశాలు ఎందుకు రాను అనుకునేవాడిని. అయితే మొట్టమొదటి ఈ సినిమా అవకాశం ఎప్పుడు వచ్చిందంటే, నాకు కటా సుబ్బారావు అని ఒక డైరెక్టర్, ఆయన స్వయంగా నన్ను వెతుక్కుంటూ కరీంనగర్లో ఉన్నప్పుడు, నేను కరీంనగర్లో మా ఇంటికి వచ్చి, సౌజన్య నవలని మీరు ఎవరికన్నా హక్కులు ఎవరికన్నా ఇచ్చారా అని అడిగాడు వస్తూనే. లేదు ఇంకెవరికి, అబ్బా థ్యాంక్ గాడ్ అని వెంటనే. నేను సౌజన్య సినిమా తీస్తే అది గొప్ప సినిమా అవుతుంది, చాలా గొప్ప నవల, చాలా మంచి నవల, నాకు బాగా నచ్చిన అని అప్పటికప్పుడు వచ్చిన అగ్రిమెంట్ లాగా రాసుకొని ఒక 1000 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి పోయింది, నేను మిమ్మల్ని మద్రాసు పిలిపిస్తా అని అన్నాడు. అన్నట్టే ఒక 2 నెలల తర్వాతనే ఉత్తరం రాసి మద్రాసు రమ్మన్నాడు. సుధారా హోటల్లో కూడా దింపాడు. ఉత్తరాలే కదా, ఉత్తరాలే. అయితే అక్కడ 20 డేస్ అట్లా ఉండి రాయించిండు నాతో ఆ సీన్స్, స్క్రీన్ ప్లే అంటాను చూడండి, అంతా రాయించిండు, బాగుంది అన్నాడు. మళ్ళీ ఒక 1 నెల తర్వాతనో వెంటనే సౌజన్య తీయడం లేదు, మేము ఇంకొక సినిమా తీస్తున్నాం, అది తీసినాక సౌజన్య తీద్దాం అని పోస్ట్ పోన్ చేసాం. అటు అయిపోయింది. ఆ రోజు వాడు చనిపోయింది కూడా పాపం. సుబ్బారావు అనే బ్లడ్ క్యాన్సర్ వచ్చి ఒక 5-6 సినిమాలు మంచి సినిమాలు కొంచెం సక్సెస్ అయినాయి, ఫైనాన్షియల్ కూడా బాగానే పోయినాయి. అవునవును. అంపశయ్య సినిమా తీస్తామని 2-3 అన్నారు కానీ ఎవరు చేయలేదు అనుకోండి. దాసరి నారాయణరావు కూడా ఒకసారి చాలా ఇంట్రెస్ట్ చూపెట్టినాడు దాని మీద. ఎవరో ఇస్తే చదివిండట, బాగుంది, ఇది చాలా కొత్తగా ఉంది, దీన్ని సినిమా తీస్తే బాగుంటుంది అని కూడా అన్నట్టు. కానీ ఆయన ఎప్పుడు ఆ ప్రయత్నం మళ్ళీ సీరియస్గా చేసినట్లేదు. అయితే ఇతను మన ప్రభాకర్ జైని నేను తీస్తా అని పెద్ద సీరియస్ తీసుకోలేదు ఆయన మాట మొదలు. నేను ఎందుకంటే చాలామంది అన్నారు తీస్తాను, నిజంగా తీస్తాడు ఆయన. అయితే తీసిండు కానీ ఆయన ఒక రకంగా నన్ను చాలా డిసప్పాయింట్మెంట్ ఏంటంటే, ఒక్కసారి నన్ను కన్సల్ట్ చేయలే, సినిమా ఎట్లా చేద్దాము ఏంటి అంత. ఆయనకి ఒక భయం ఏం పట్టుకున్నదంటే, నేను వస్తే కొంచెం ఆయన దాన్ని నేను మారుస్తా అనే కాన్సెప్ట్ డెవలప్ చేసుకోండి మనిషి తీసుకొని వాడలే. కానీ మొత్తం మీద సినిమా చూసినాక మాత్రం ఫస్ట్ పార్ట్ కొంచెం అంత బాగాలేదు కానీ సెకండ్ పార్ట్ బాగుంది అనిపించింది నాకు. ఆయన విత్ ఇన్ ఈజ్ లిమిట్స్ బాగా ఆర్ట్ సినిమా లాగా ఇద్దామని ప్రయత్నించాం. ఆ నియమం పెట్టుకున్నాడు ఆయన. అది పెట్టుకోవడం వల్ల ఏం చేసిండంటే మరీ ఆర్ట్ సినిమా లాగానే వచ్చింది. తర్వాత దాని పబ్లిసిటీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వలేదు ఆయన. అవును. కానీ ఆయన తీసినందుకు సంతోషపడాలి. మైలురాయి ధైర్యం కూడా చేసి. అవును, దానికి అభినందించాలి తప్పకుండా. అవును, అభినందించాలి. తర్వాత ఇప్పుడు కాళోజీ గారితో మీకు చాలా అనుబంధం, అవును, స్నేహం ఉన్నది. తర్వాత మిత్రమండలి కన్వీనర్గా కూడా మీరు కొన్నేళ్ళు పనిచేస్తున్నారు. అవును. కాళోజీ గారి గురించి మీ అమూల్యమైన అభిప్రాయాలు? అదే, ఇప్పుడు కాళోజీలో గొప్పగా నాకు బాగా నచ్చిన అంశం ఏంటంటే ఆ నిర్భీతికత అంటాం చూడండి, ఫియర్లెస్నెస్, ఎవ్వరికి వెరవడు, నిర్మోహమాటం, చెప్పదలుచుకునేది ముఖం మీద టక్కిమని చెప్పేస్తాడు. అట్లా చాలామంది ఉండలేరు, చాలా తక్కువ మంది ఉంటారు. ఆయన కవిత్వం కంటే కూడా ఆయన వ్యక్తిగా నాకు గొప్పవాడు అనిపించాడు. ఆ విషయంలో చాలా గొప్పవాడు. ఎప్పుడు కూడా కాంప్రమైజ్ కాలే, ఎక్కడ కూడా ఏ విషయంలో రాజీ పడలేదు. ఆయన ఏ రకంగా జీవించాలనుకున్నాడో ఆ రకంగానే జీవించిండు, ఏ రకంగా చెప్పాలనుకున్నాడో ఆ రకంగానే చెప్పిండు. ఎవరికి భయపడలేదు, ఎవరికి తెలియలేదు. అది ఆయన గొప్పతనం నిజంగా. అందుకే కాళోజీ పురస్కారం వచ్చినప్పుడు అంత ఆనందపడరు. నిజం. సాన్నిధ్యం. అవును. అదొక జ్ఞాపకం. ఎంత జ్ఞాపకం. పురస్కారం అనేది చాలా. తర్వాత ఇప్పుడు మనం రచయితగా రాసుకున్నటువంటి ఊహించినటువంటి సమాజం, విలువలు,
మానవీయ సంబంధాలు అంతా మనకు ఒక ప్లేన్లో ఉంటాం రచయిత. మీరు కూడా అద్భుతమైనటువంటి మానవ విలువల గురించి అన్ని రచనలు చెప్తూ వస్తున్నారు. కానీ వాస్తవ జీవితంలో అవి చాలా ధ్వంసమైపోతున్నాయి. ధ్వంసం కావడం అంటే చాలా వేగవంతంగా పతనమైపోతుంది. విలువలు పోతున్నాయి, నీతి నియమాలు పోతున్నాయి, నైతికత పోతున్నాయి. ఈ క్రమంలో ఒక సీనియర్ రైటర్గా మీరు ఈ ఇప్పుడున్న సమాజాన్ని ఎలా చూస్తున్నారు? దానికి ఏం చేస్తే దాని ఒక రుణాత్మకమైన అది నెగిటివ్ కాకుండా పాజిటివ్గా ఎట్లా డెవలప్, సకారాత్మకంగా ఎట్లా అవుతుంది? ఇప్పుడు మనం ఏ దశలో ఉన్నామంటే ఇటు పాశ్చాత్య నాగరికత అలాగే పాశ్చాత్య సంస్కృతికి ముఖ్యంగా యువతరం విపరీతంగా దాంతో ప్రభావితులైపోయి ఒక రకమైన జీవితం గడుపుతున్నారు. అదే మన పాతతరం వాళ్ళైతే ఇప్పటికీ కూడా భారతీయ సంస్కృతి అనేది ఒకటి ఉంది, ఆ సంస్కృతి ప్రకారమే మనం జీవించాలి అనే నియమాన్ని పాటిస్తున్నారు. ఈ పాత కొత్తల మధ్యన ఇది జరుగుతున్నది, ఘర్షణ జరుగుతున్నది. దానివల్ల ఏమవుతుందంటే ఈ కొత్త వాళ్ళకు ఇవ్వాల్సినంత, ఇప్పుడు వాళ్ళను ప్రతి దానికి మనం వాళ్ళని తిట్టుకుంటూ వాళ్ళు ఇది మంచిది కాదు మంచిగా అని చెప్తే లాభం లేదు. వాళ్ళంతా వాళ్ళే మారేటట్టుగా చేయాలి. ఎట్లా చేయాలి అంటే నేను అనుకోవడం అయితే రచయితగా అంటున్నారు కాబట్టి మంచి పుస్తకాలు చదివితే వాళ్ళలో మార్పు వస్తుంది అని. మంచి పుస్తకాలు చదవాలి, మంచి సాహిత్యం చదవాలి. చదివి అలవాటైపోతున్నది. అది బాధాకరం. అవునవును. ఇప్పుడు మనం ఒక సంధియుగంలో ఉన్నామండి. ఇప్పుడు సంధియుగంలో ఉన్నాం, ట్రాన్సిట్లో ఉన్నాం. ఇది పూర్తిగా వెస్ట్రన్ అయిపోతుందా లేకపోతే మన సంస్కృతి మళ్ళీ మనకు వస్తుందా అనేది ఒక పెద్ద $1 మిలియన్ క్వశ్చన్. నేపథ్యంలో అవును, ఎట్లా వాల్యూస్ ఎట్లా పోతున్నాయి, ఏ వీళ్ళకి ప్రస్థానం అనేది. అవును. దాన్ని కూడా పరిష్కారం అనేది మనం స్పష్టంగా ఇచ్చే వాతావరణం లేదు. అవునవును. ఎందుకంటే బహుముఖమైన పతనం జరిగింది, రాజకీయాల్లో పతనం ఉన్నది, ఉద్యోగుల్లో పతనం ఉన్నది, సమాజం విలువలు ధ్వంసం. అవును, విలువలు ధ్వంసం కావడానికి ఒక ముఖ్యమైన కారణం ఏంటంటే నేను అనుకోవడం ఏంటంటే ఇప్పటి ఈ తరం మనుషులలో అంతర్దృష్టి లేదు. లోపల తనను తాను చూసుకొని తనలో ఏం జరుగుతున్నది, తనలో మంచి ఏమిటి చెడు ఏమిటి, ఆ సెల్ఫ్ ఎనాలిసిస్. ఎగ్జాక్ట్లీ, సెల్ఫ్ ఎనాలిసిస్ అనేది ఇప్పుడు పూర్తిగా కొరబడుతున్నది. నేను చాలా నవలలో చెప్పింది ఇదే, సెల్ఫ్ ఎనాలిసిస్ కావాలి. మనిషి తనలోకి తాను చూసుకోవాలి, తనను తాను తెలుసుకోవాలి. ఆ తెలుసుకుంటే వాడు మంచివాడు అవుతాడు. అది పోయింది ఇప్పుడు. ఆ రకంగా చూసినప్పుడు విద్యా వ్యవస్థ యొక్క ప్రభావం ఎక్కువ ఉంటుంది తరాన్ని మార్చే క్రమం. అయితే దురదృష్టవశాత్తు విద్యా వ్యవస్థే పతనమైపోయింది పూర్తిగా. కాబట్టి మన వ్యవస్థను మనం రిపేర్ చేసి రీఆర్గనైజ్ చేస్తే తప్పితే మళ్ళీ రీఇన్స్టిట్యూట్ అయ్యేటట్లు. ఇప్పుడు మన విద్యా వ్యవస్థ పూర్తి పతనం అయిపోయింది. మన విద్యా లక్ష్యం ఇవాళ ఏంటిదంటే ఏం లేదని వాడు అమెరికాకు పోవడమో, ఆస్ట్రేలియాకి పోవడమో, వాడు డబ్బులు సంపాదించడమో, లేకపోతే ఇక్కడైనా సరే బాగా డబ్బులు వచ్చే ఉద్యోగం చేయడమో, బాగా డబ్బులు అనేదే అయిపోయింది విద్యా లక్ష్యం. కానీ విద్యా లక్ష్యం అది కాదు. ఇక్కడ ఏమన్నా సార్ అంటే మీరు రైటర్ కాకుండా యువర్ గ్రేట్ టీచర్ ఆల్సో. అవును, జీవితకాలం మొత్తం అధ్యాపక వృత్తి చేసి. అవును, ఆ రకంగా జీవితం అంతా కూడా విద్యార్థులతోనే సంపర్కం ఉన్నది. అవును. కాబట్టి ఇతరులు పొందే బాధ కంటే ఒక టీచర్గా మనం పొందే బాధ ఎక్కువ ఉంటుంది. నేను అనుకుంటాను ఏంటంటే విలువల యొక్క పునఃస్థాపన జరిగింది, మళ్ళీ సమాజం అనేది ఆరోగ్యవంతం కాదు. చాలా కరెక్ట్. సమాజం మళ్ళీ ఆరోగ్యవంతం అవుతుంది అన్న ఆశ ఎక్కువ లేదు నాకు. ఎందుకంటే ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే రోజుకు పతనం అయిపోతున్నది. ఇప్పుడు మనం డెమోక్రసీ అని డెమోక్రసీని ఏర్పాటు చేసుకున్నాం. డెమోక్రసీ ఎంత భ్రష్టు పట్టిస్తున్నదో చూస్తాను కదా, మనం చూస్తున్నాం కదా. పరిహాసం అయిపోయింది నిజంగా. డెమోక్రసీ అనేది ఒక పవిత్రమైనటువంటి సంస్థ, అది దాన్ని పాడు చేసినాం మనం. ఇప్పుడు డబ్బు అనేది ముఖ్యమైపోయింది. డబ్బే ఇవాళ అధికారం, డబ్బు ఉన్నవాడే అధికారం. మనీ అండ్ మజిల్ పవర్, ఇవి రెండు చాలా బాధాకరమైన పరిస్థితి, చాలా బాధ. ఇంకోటి సార్, ఇది ఈ విలువల పతనం అనబడేది క్రమక్రమంగా సాహిత్య రూపంలో కూడా వచ్చింది అని అనుకుంటాను నేను. సాహిత్యకారుల్లో కూడా, రచయితలు కూడా సిండికేట్లుగా ఏర్పడము, వేదికవానికి ఏర్పరచడం, పరస్పర ప్రశంసలు, మిగతా విమర్శలు, అన్నట్టుగా మోరు చెప్పిన సహించలేని తనం,
వాడు ఎదుగుతున్నాడంటే కాలు పట్టి కిందికి లాగాలి. కిందికి లాగాలని తత్వం ఇది రచయితల్లో ఉండకూడనటువంటి ఒక గొప్ప లక్షణం ఇది. అవును కానీ ఉన్నది. ఉన్నది. ఇప్పుడు నేను అనుకోవడం ఏంటంటే రచయిత అనేవాడు కవి కావచ్చు, నావలిస్ట్ కావచ్చు, కథకుడు కావచ్చు, ఎవడైనా సరే ఇది రాసేవాడు వాడు చాలా గొప్ప సంస్కారవంతుడై ఉండాలి అనేది నేను అనుకుంటా. అది అట్లాంటి సంస్కారం లేనివాడు గొప్ప కవి కాలేడు నా దృష్టిలో. అది ఉండాలి. కానీ ఇప్పటి కవులలో ఇప్పటి రచయితల్లో అది ఉండడం లేదు, పూర్తిగా లోపించింది. రాయడం ఒకటే అంతే తప్ప నిన్ను నువ్వు సంస్కరించుకుంటలేవు. నేను ఇట్లా క్లాసిఫై చేస్తాను. మీ తరం నుంచి ఇప్పటి తరం వరకు వచ్చే వరకు గ్రాఫికల్ గా మొత్తం పతనం అయిపోయింది, డిక్లనేషన్. అవును. దీన్ని మళ్ళీ అప్లిఫ్ట్ చేయడం అనేది కన్సూమర్లో లేదు. ఇప్పట్లో సాధ్యమవుతుందని అనిపించడం లేదు. ఈ తరం రచయిత ఇప్పుడు రచయిత అన్నారు కదా, వాళ్ళకు ఈ దిశ లోపల మీరు ఒక సీనియర్ రైటర్ ఏ సూచన ఇస్తారు? ఇప్పుడు ఏంటంటే ఇప్పటి రచయితలు ఎక్కువ అధ్యయనం లేదు. ఇప్పుడు రచయితలు ఎక్కువ దాదాపు లేనే లేదు. ఇప్పుడు నేను రచయితగా A short success story. Hard work, passions, and efficiency are our keys to success. We manage major clients, earn their trust, making us more committed to every project, standing as pioneers in making corporate ads and documentaries in northern Telangana. With the inspiration always ready to take on new challenges, a heartful gratitude to all the support rendered by our clients, viewers and well-wishers. See a reflection of your ideas, ideologies and emotions in our concepts. Satya Shodhana Films, Bharat Mission, a relentless pursuit for reality. Call us on 9948130367. నేను మలుచుకుంటున్న దశలో కొన్ని వందల పుస్తకాలు చదివాను. ఆ పుస్తకాల నుంచి నేను ఎంతో నేర్చుకున్నా. ఆ నేర్చుకున్నదాన్ని నేను నా రచనలో కూడా నేను ఏదో రకంగా ఇమ్మిడిచిన. ఇప్పటి రచయితలు కదా లేనే లేదు అసలు. నేను బాబు ఫలానా రచయిత చదివినావు అంటే ఎందుకు చదవాలి అని కూడా అడుగుతున్నారు. ఇప్పుడు ఒక రచయిత నాకు బాగా తెలిసిన రచయిత ఏంటి నీ రచనలన్నీ కూడా ఒక రా మెటీరియల్స్ లాగా ఉంటాయి, ఫినిష్డ్ ప్రోడక్ట్స్ లాగా ఉండడం లేదు. ఎందుకంటే నువ్వు చదువుతలేవు. నువ్వు కనుక నీకన్నా సీనియర్ రైటర్స్గా బాగా చదివి ఉన్నట్టయితే నీకు ఒక కథ ఎట్లా రాయాలి, నవల ఎట్లా రాయాలి నీకు బాగా తెలిసేది. కానీ నీకు జస్ట్ ఐడియాస్ ఉంటున్నాయి తప్ప దాన్ని మంచి టెక్నిక్లో పెట్టడం నీకు రావడం లేదు. దానికి కారణం ఏంటంటే నీకు అధ్యయనం లేదని చెప్పినండి. అంటే అతను వెంటనే ఏమన్నాడంటే ఈ అధ్యయనం ఉంటే నేను వాడు రాసినట్టు నేను రాయాల్సి వస్తుంది, అట్లా ఎందుకు రాయాలి, నేను ఒరిజినల్గానే రాస్తా ఆయన జవాబు ఇచ్చిండు. మనం ఎప్పుడు రాయాలి? ఆ తప్పు, ఆ ఐడియా రావడమే తప్పు. తర్వాత మరి నేను అన్నట్టుగా యువతరాన్ని ప్రోత్సాహపరచాలి, వాళ్ళు ఉన్నటువంటి లక్షణాలను ఇంకాస్త ఉద్దీప్తం చేయాలని ఉద్దేశంతో అనుకుంటా. మీరు అంబశయ నవీన్ పురస్కారం ఒకటి ఇవ్వడం ప్రారంభం స్టార్ట్ చేసి అది ఈ సంవత్సరం 7 ఏళ్ళు, ఇది 7వ అవార్డు మొన్న ఇచ్చింది. 7 సంవత్సరాలు. అసలు ఆ పురస్కారము ప్రతిష్టాపించడంలో మీ ఉద్దేశం ఏంటిది? అసలు లక్ష్యం ఏముండే, అది నెరవేరుతుందా? ఇప్పుడు నవల అనేది ఒకప్పుడు సాహిత్యంలో రాజ్యం వెళ్ళింది. నిజం చెప్పాలంటే నవలలు విపరీతంగా నవలలు వచ్చినాయి. ఇప్పటికి కూడా ఎక్కువ మంది చదివేది నవలలే. ఇప్పుడు 19th సెంచరీని యూరోప్లో ఏమంటారు తెలుసా? ఇట్ ఈస్ ది సెంచరీ ఆఫ్ ది నావెల్ అంటారు. అంత గొప్ప నవలలు వచ్చినాయి, జనం బాగా చదివినారు. అయితే క్రమక్రమంగా ముఖ్యంగా 90s నుంచి 1990ల నుంచి నవలకు పాఠకుల నుండి ఆదరణ తగ్గిపోయింది, క్రమక్రమంగా తగ్గిపోయింది. ఎందుకు తగ్గిపోయిందంటే సరే దానికి బోర్డు కారణాలు ఉన్నాయనుకోండి. అయితే అక్కడ ఒక విషయం ఏంటంటే ఇప్పుడు సీరియస్ పాఠకులు, నాన్ సీరియస్ పాఠకులు అని నేను పాఠకులు 2 రకాలుగా విభజిస్తాను. ఎప్పుడైనా సీరియస్ పాఠకులు ఇప్పటికీ నవలు చదువుతున్నారు, మంచి నవలు చదువుతున్నారు. నాన్ సీరియస్ పాఠకులు ఏమైనా ఇదివరకు ఈ కమర్షియల్ నావల్స్ లేక ఒక రకమైన నవలు, ఇప్పుడు ఆ నవలు చదివే వాళ్ళంతా ఇప్పుడు ఏమైపోయినారు, టీవీ సీరియల్స్కి అంకితం అయిపోయినారు. ఒకప్పుడు ఈ నాన్ సీరియస్ నవలలు ఏ పాత్ర నిర్వహించాయో ఇప్పుడు టీవీ సీరియల్స్ ఆ పాత్రను నిర్వహిస్తున్నాయి. అందువల్ల అవి అట్లా నవలలు ఇప్పుడు రావడం అదే సీరియస్ పాఠకులు ఉంటారు కదా, కాస్త సాహిత్యం అంటే కొన్ని విలువలు కొన్ని ఇవి ఉండాలని, అట్లాంటి వాళ్ళు ఇప్పటికీ మంచి నవలు చదువుతారు. అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు.
సంఖ్య తగ్గింది. సంఖ్య తగ్గింది, అంతే అంతే అంతే. అయితే ఇప్పుడు నేను ఈ నవలలకు పురస్కారాలు కూడా ఎందుకు మొదలుపెట్టినా అంటే, నవల రాద్దామన్న ఉత్సాహం ఉన్న వాళ్ళని కాస్త ప్రోత్సహిద్దామన్న ఉద్దేశంతో. అందుకని మొదటి నవల అన్నా నేను. మొదటి నవల రాసిన వాడు ఇట్లాంటి ఏదన్నా ఒక ప్రోత్సాహక బహుమతి లభిస్తే ఇంకో నవల రాస్తాడు, ఇంకో నవల రాస్తాడు. నేను అనుకున్నది కొంతవరకు నెరవేరిందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఉదాహరణకి ఇప్పుడు శిరంశెట్టి కాంతారావుకు రాసిన అదే అదే గారి పురస్కారం వల్ల నేను గొప్ప ఉత్తేజాన్ని పొందిన, చాలా వేగంగా రాస్తున్నాడు కాబట్టి ఒక ప్రేరణ ఇచ్చినట్టే లెక్క. అదే అదే. అట్లా ఇంకో 5-6 కూడా మీ బహుమతి వల్ల మేము గొప్ప దీన్ని పొంది మేము రాస్తున్నామని ఇండక్షన్. ఇప్పుడు ఇప్పుడు ఇంకా మీరు చాలా నవలు రాసిండ్రు, చాలా కథలు రాసిండ్రు, చాలా పేరు ప్రఖ్యాతులు పొందిండ్రు, అవార్డ్స్ పొందిండ్రు. ఇంకా మున్ముందు మీ భావి జీవితంలో మీ లక్ష్యాలు ఇంకేమున్నాయి? నాకు ప్రారంభంలో ఈ విమర్శ మీద బాగా ఇంట్రెస్ట్ ఉండేది. గొప్ప విమర్శకుని కావాలని ఉండేది నాకు, ఇప్పటికీ ఉన్నది. ఒక దశలో ఏమనుకున్నారంటే ఇంకా ఈ క్రియేటివ్ లిటరేచర్ మానేసి కొన్ని విమర్శలు సీరియస్గా రాద్దాం అనే కోరిక ఉండే. కానీ అది ఎక్కువ నెరవేరలేదు. అంటే రాసిన నేను విమర్శ కూడా చాలా రాసిన, కానీ ఇంకా రాయాలనే కోరిక ఉండేది. సరే, అది అయితే ఒకటి నాకు ఆర్ఎస్ సుదర్శన గారని నేను ఆయన నా గురువుగా భావిస్తా. ఆయన ఏం చెప్పిండు, మదనపల్లికి 3 సార్లు పోయిన ఆయన దగ్గరికి. ఆయన ఇంట్లో 2-3 సార్లు వాళ్ళ ఇంట్లోనే ఉన్నా. ఆయన ఎన్నో విషయాలు చెప్పేది. అయితే ఆయన ఒక మాట చెప్పిండు నాకు, ఆ మాట మీకు సీరియస్ తీసుకున్నా. ఆయన ఏమన్నాడంటే, నవీన్, నువ్వు విమర్శలు రాయి, ఏదో పత్రికలలో ఫీచర్స్ రాయి, ఎన్ని రాసినా కూడా వాడిని ఎవడు లెక్క పెట్టాడు. నువ్వు రాసిన కథల నవలే నిలబెడితే కాబట్టి కథల నవల మీదనే నువ్వు కాన్సన్ట్రేట్ చేసి దృష్టి పెట్టు. ఈ విమర్శ కూడా ఎవడు అన్నాడు. అట్లనే ఇది కూడా ఒక ఫ్యూచర్ రైటర్ అని కానీ సినిమా వ్యాసాలు రాసినావు నువ్వు కొన్ని పత్రికలు లేవు. కాబట్టి నీవు ఏమి రాసినా నేను నవలిస్ట్గానే గుర్తిస్తారు. నెక్స్ట్ నేను కథకుని గుర్తిస్తారు తప్ప వేరే దేంట్లో గుర్తించరు. వాటిని అవే రాయను. సీరియస్ నవలాకారుడే కథలు రాసిండు కానీ కథాకారుడిగా కంటే నవలాకారుడిగానే గొప్ప గుర్తింపు, గౌరవం మీకు ఉన్నది. అవునవును అవును, అలా పడ్డది ముద్ర. అవునవును, అంగీకరిస్తారా? ముద్ర పడింది, కానీ నేను అంగీకరించాను. ఎందుకు అంగీకరించానంటే నేను మంచి కథలు కూడా రాస్తున్నా. చంద్రబాబు బ్యూటిఫుల్ స్టోరీస్, సమ్ ఆఫ్ మై, అంత గొప్ప కథ. అదే అయితే ఇప్పుడు ఈ ఒక దౌర్భాగ్యం ఏంటంటే, ఉద్యమానికి సంబంధించిన రాసిన వాటిని రికగ్నైజ్ చేస్తున్నారు, కథలు కానీ ఇది కానీ. అదే ఈ మానసిక సంఘర్షణ, మానసిక విశ్లేషణ, దీన్ని ఎవరు సీరియస్ తీసుకుంటారు? ఎందుకు సీరియస్ తీసుకుంటారు తెలుసా? అవి వాళ్ళకి అసలు తెలియదు. అసలు మానసిక విశ్లేషణ అంటేనే తెలియదు అసలు. నిజానికి పాశ్చాత్య సాహిత్యంలో మానసిక విశ్లేషణ ఉన్న గొప్ప ఎలిమెంట్ వాళ్ళకే రికగ్నిషన్ వచ్చింది. మొన్న ఒక పులిట్జర్ ప్రైజ్ అని ఉంటుంది అమెరికా, చాలా గొప్ప ప్రైజ్. దాన్ని కూడా అది మాకు జంపా లాహిరి అని ఒక ఆమెకు వచ్చింది. ఆమె కథలు చదివినా నేను. నా కథలు ఆమె కథలు ఒకలాగే ఉన్నాయి అనిపించింది. ఆమె కూడా సైకలాజికల్. అదే అదే అదే. అయితే ఇక్కడ ఎవడు కన్సిడర్, అక్కడ అమెరికా కాబట్టి కన్సిడర్ చేస్తే ఆమెకు అంత పెద్ద ప్రైజ్ ఇచ్చారు. ఇక్కడ కథకునిగా నాకు అదే 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 అవును, ఉదయం ఇంగ్లీష్ రాసినవి కావాలి, అనువాదాల్లో ఒప్పుకోరు వాళ్ళు. అదే అటువంటి కథలు నేను రాసిన దానికి గుర్తింపు లేదు నిజం చెప్పాలంటే. ఎందుకంటే మానసిక విశ్లేషణ అనే దాన్ని ఇప్పుడు ఈ కథలు ఆ కథలను వర్గీకరిస్తారు చూడు. ఏదో ఈ ఉద్యమ కథలు, ఆ ఉద్యమ కథలు, కుటుంబ కథలు, ఏదో దళిత కథలు ఇట్లా చెప్తారు. అదే మానసిక విశ్లేషణ కథలని ఎవడు యోజించారు, సైకలాజికల్ స్టోరీస్ అని. ఎందుకంటే అది బియాండ్ ద రీచ్, వాళ్ళకి అర్థం కానివి. చాలా ఉన్నతమైనటువంటి నాణ్యత కలిగి అవును, గుర్తింపబడాలి. అవునవును. ఇప్పుడు మొన్న నేను రాసిన పాల్పెట్టులో వచ్చింది ఒక పెద్ద కథ. దాని అసలు యాక్చువల్ నవల రాద్దాం అనుకున్నాను నేను, రాబందులు అని. అదేంటంటే ఈ ఆస్తుల కోసం ఎట్లా కొట్లాడుకుంటారు, అసలు మానవత్వం అనేది నశించిపోతుంది డబ్బు విషయం వచ్చేటప్పటికి. చాలా అది నేను ఇట్స్ ఎ గ్రాఫిక్ డిస్క్రిప్షన్ ఆఫ్ దట్ ఎలిమెంట్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్. అది నవల రాసిన సబ్జెక్ట్. అది పెద్ద క్యాన్వాస్. ఇప్పుడు నవలాకారులు మీరు, కథకులు, విమర్శకులు, ఎనలిస్టు కూడా మీరు. ప్రధానంగా మీరు ఏంటిది? ప్రధానంగా ఏంటంటే నవలిస్టే ప్రధానంగా. అదే నవలిస్ట్గా గుర్తించబడ్డారు. అదే నిజమే, తప్పేం లేదు.
కానీ కథకును కూడా గుర్తించాలి ఈక్వల్ దీంట్లో. అది కూడా అది గొప్ప కథ రాశాను. కానీ నవలాకారు అనగానే ఒక పెద్ద ఇప్పుడు ఒకసారి మునిపల్లి రాజు గారు చాలా మంచివాడు, సహృదయుడు. నేను కథా సంకలనానికి ఆయనతో ముందు మాట రాయించాను. చాలా బాగా రాసిండు ఆయన. నవలా చక్రవర్తి తెనేటికి పెట్టిండు. నవలా చక్రవర్తి కథలకు ముందు మాట రాస్తాడు అని ఈయన గొప్ప కథలు రాసిండు, అయినా ఈయన నవలా చక్రవర్తి అని ఎండ్ చేసిండు దాన్ని. అంటే మంచివాడు. చాలా సంతోషం సార్, అనేక విషయాలు పంచుకున్నారు. మీరు ఇప్పుడు రెండు వాక్యాలని, నన్ను కన్న వాళ్ళ గురించి, నేను కన్న వాళ్ళ గురించి, మిమ్మల్ని కన్న వాళ్ళ గురించి చెప్పిండు. అది చాలా అద్భుతమైనటువంటి ఒక నేపథ్యంగా ఉన్నది సార్. మీరు కన్న వాళ్ళ పిల్లలు ఎవరు, ఏంటి, వాళ్ళు ఏం చేస్తున్నారు? నేను బిఏ చదవడం పూర్తయిన తర్వాతనే నా పెళ్ళయింది. అది మా మేనమామ గారి కూతురునే చేసుకున్నా. మేనదిక ఉంటుంది చూడండి, చిన్నప్పటి నుంచే చూసిన ఆ అమ్మాయిని. అయితే ఆ రోజుల్లో సాంప్రదాయం ఇప్పటికి ఉంది, ఆ సాంప్రదాయం ఇప్పటికి ఉంది. అయితే అవును. అయితే కొంచెం ఏజ్ డిఫరెన్స్ బాగుండే, 8 సంవత్సరాలు చిన్నది నాకంటే ఆమె. అయినా మేము అడ్జస్ట్ అయిపోయాను. సంవత్సరాల జీతం బాగానే జరిగింది. సరే, ఏవో కొన్ని భార్యాభర్తలు ఉన్నప్పుడు ఏవో కొన్ని వస్తాయి అనుకుంటే, కానీ ఆన్ ది హోల్ బాగా జరిగింది. బాగానే ఉన్నాం మేము ఇక్కడ. ఇప్పుడు 50 years దాటిపోయింది మేము పెళ్లి చేసుకున్నాం. అందుకే 50 years ఉత్సవంలాగా కూడా చేసినాం. తర్వాత ఆమె ఎక్కువ చదువుకోలేదు, కానీ చదువుతుంది. 5వ తరగతో 7వ తరగతో చదివింది ఆమె అప్పుడు. ఆ రోజుల్లో కానీ నవలలు బాగా చదువుతుంది. ఇప్పుడు నేను రాసిన నవలలు కథలు చదువుతుంది ఆమె. ఫస్ట్ రీడర్ ఆమె. ఆమె ఎంత సూక్ష్మంగా చూస్తుందంటే, ఇక్కడ ఇది ఈ తప్పు ఉన్నది, ఇక్కడ ఇది మార్చాలి మీరు, నిర్మూలమాటంగా చెప్తుంది. అనసూయ గారిని చూస్తే ఒక గొప్ప గౌరవం అదే ఫీల్ లైక్ ఫ్యామిలీ మెంబర్ లాగా అనిపిస్తుంది. బాగా కలుపుకొలుతాను, బాగుంటుంది. అయితే అట్లా ఆమె, నేను నా సాహిత్య జీవితంలో కూడా కొంత పాత్ర ఉందాం. అది ఇప్పుడు అంపశేర్ రాసిన రోజుల్లో కూడా ఇట్లా రాస్తామనుకుంటారు, ఇట్లా ఎందుకు రాస్తున్నావు, భయపడుతుంది. తర్వాత ఇంకా చాలా నవలల విషయంలో కూడా ఆమె ఇక్కడ ఇట్లా ఇది కొంచెం మార్చండి, ఇది మార్చండి. అది ఇంకొక విషయం ఏంటంటే, కొన్ని కథలలో ఆమె సైకాలజీ కూడా వచ్చింది దాంట్లో. అది చదివినప్పుడు ఆమె రియాక్ట్ అవుతుందని భయం వేసింది నాకు. నా గురించి ఇటు రాస్తావా నువ్వు అన్నట్టుగా కూడా ఏమైనా అనుకుంటుంది అనుకుంటే, నీ గురించి కాదమ్మా, మొత్తం అట్లా చాలామంది ఉన్నారు, యూఆర్ రిప్రజెంటేటివ్ ఆఫ్ సర్టన్ పీపుల్ అన్నట్టుగా కొంచెం కన్విన్స్ చేసింది అనుకోండి. అట్లా ఆమె నా కథలలో నవలలో అక్కడక్కడ ఆమె పాత్ర కూడా, ఆమె టైప్ ఆఫ్ పీపుల్ కూడా కనబడతారు. అది యాజ్ ఫార్ యాజ్ మై వైఫ్ ఈజ్ కన్సర్న్. తర్వాత 3 పిల్లలండి నాకు. అమ్మాయి పెద్దది, స్వప్న దాని పేరు. అది చదువు మీద బాగా ఇంట్రెస్ట్, అందుకని ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ ఫస్ట్ అమ్మాయి ఇంగ్లీష్ లిటరేచర్లో ఎంఏ చేసింది, గోల్డ్ మెడలిస్ట్ కూడా. చాలా అయితే ఆమె నేను టీచింగ్కి పంపించాలనుకున్నా. లెక్చరర్ అయితే బాగుంటుంది అంటే, నాకు టీచింగ్ మీద ఇంట్రెస్ట్ లేదు నాన్న అన్నది. అది అని ఇప్పుడు ఎల్ఐసిలో ఎంప్లాయీ ఆఫీసర్గా, ఆమె భర్త కూడా ఎల్ఐసి ఉద్యోగి. వాళ్ళిద్దరు హ్యాపీగానే ఉన్నారు. వాళ్ళకు మళ్ళీ 2 ఆడపిల్లలే, వాళ్ళు కూడా బాగానే చదువుకున్నారు. వాళ్ళకు మన క్యాంపస్ ఇంటర్వ్యూలో 2 కూడా జాబ్స్ వచ్చినాయి. అది అమ్మాయి. తర్వాత నెక్స్ట్ 2 అబ్బాయిలు. పెద్దవాడేమో వాడు ఇంజనీరింగ్ చేసి, వాడు మన ఒక కంపెనీ, పెద్ద కంపెనీ అని ఉండదు, జర్మన్ బేస్డ్ కంపెనీ, దాంట్లో వాడు ఇంజనీర్గా జాబ్ చేస్తున్నాడు. వెరీ వెల్ పెయిడ్. సతీష్ బాగున్నారు. చిన్నవాడిదే కొంచెం ఈ ఇద్దరిలాగా బాగా చదువుకోలేదు వాడు, కొంచెం చాలా లిమిటెడ్ ఇంటెలిజెన్స్ ఉంది, యావరేజ్, అంతే, అబ్బలేదు, అంతే. ముఖ్యంగా మ్యాథ్స్లో బాగా వీక్. అందుకని వాడు కింద మీద పడి ఎంఏ చేసిండు, క్లాస్ రాలేదనుకోండి. తర్వాత బిఎడ్ చేసిండు, ఎంఏ బిఎడ్. తర్వాత ఇప్పుడు ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్గా చేస్తున్నాడు, అంతే. సార్, ఇప్పుడు సాహిత్యాన్ని మీరు తెలుగు సాహిత్యం కాకుండా ప్రపంచ సాహిత్యాన్ని కూడా, ప్రపంచంలో అనేక దేశాల సాహిత్యాన్ని కూడా బాగా పోషణ పెట్టినటువంటి సాహిత్య వ్యక్తిత్వం మీది కదా. మీ పైన ఎవరి రచనా ప్రభావం ఎక్కువగా ఉన్నది? తర్వాత రచనా శైలి విషయంగా కూడా మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి గొప్ప రచయితలు ఎవరు? ఇప్పుడు తెలుగు సాహిత్యం వరకు వస్తే నన్ను చాలా గాఢంగా ప్రభావితం చేసిన రచయిత చలం.
ఆయన శైలి అంటాం చూడండి మీరు, ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నాను. అద్భుతమైన సరళ వచనం. ఇప్పుడు సరళ వచనం. బాగుంటుంది. అవును. నేను చాలామంది ఏమంటారంటే మీరు నవల మొదలు పెడితే ఇంకా మేము ఆగలేము, పూర్తి అయ్యేంతవరకు అది తీసుకుపోతుంది మమ్మల్ని అని. ఉపలక్షణం అది. అంత వేగవంతమైన శైలి నేను చెల నుంచి నేర్చుకున్నాను. తర్వాత బుచ్చిబాబు కాస్త వ్యక్తిని లోపల నుంచి చూడడం, ఈ మనోవిశ్లేషణ అంటాను చూడండి, అది నేను బుచ్చిబాబు నుంచి నేర్చుకున్నాను. Introspection. ఇంట్రాస్పెక్షన్ అది. తర్వాత కవిత్వం విషయంలో అక్కడక్కడ నా రచనలో కొంచెం కవిత్వం కూడా పరిమాణం వస్తుంది. తర్వాత నా ఐడియాలజీ కూడా కాస్త లెఫ్టిస్ట్ ఐడియాలజీ రావడానికి శ్రీశ్రీ కారకుడు. శ్రీశ్రీని చదివి ఉండకపోతే నాకు ఈ శ్రామికుల పట్ల వీళ్ళ పట్ల ఇంత సానుభూతి ఉండేది కాదు. అట్లా ఈ ముగ్గురు రచయితలు నేను నన్ను బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసిన రచయితలు. శ్రీశ్రీ లాంటి నేపథ్యం ఉండడం కూడా కారణం ఏంటంటే కారణం అంతే, ఆ దృష్టితో దృక్పథం, ఆ భావజాలం రావడానికి కారణం శ్రీశ్రీ లాంటి వాళ్ళు. తర్వాత అదే వెస్ట్రన్ లిటరేచర్ అయితే కథ ఎట్లా చెప్పాలి, కథ ఎట్లా రాయాలి అనేది నేను సామర్సెట్ మా నుంచి నేర్చుకున్నాను. సామర్సెట్ మా నేను విపరీతంగా చదివినాను నా స్టూడెంట్ డేస్లో. అంచుమించు ఆయన అన్ని కథలు, ఆయన కొన్ని వందల కథలు రాసిండు. ఆ కథలు చదివిన ఆయన నవలలు కూడా రాసిండు. ఆయన నవలల కంటే కథలు ఇంకా బాగుంటాయి. ఆ చెప్పడం, కథ చెప్పడం అనేది నరేషన్ అంటాం చూడండి, చెప్పే విధానం, అది కథనం నా సాంస్కృతిక మంచి నేర్చుకున్నాను. తర్వాత చాలా అనేక ఐడియాస్ అవన్నీ. అగాథా డిటెక్టివ్ నావలిస్ట్ అనుకోండి, మనం డిటెక్టివ్ టైప్ ఆఫ్ రాయలేదు కదా, చదివినా కానీ ఆమె కూడా చదివినా నేను. తర్వాత మన షెర్లాక్ హోమ్స్ని క్రియేట్ చేసిన వాడు ఉన్నాడు కదా, మన పేరు ఏంటి, కోనన్ డైల్, ఆర్థర్ కోనన్ డైల్ అని, ఆయన కూడా చాలా చదివిన నేను. వెరీ ఇంట్రెస్టింగ్. షెర్లాక్ హోమ్స్ అని నిజంగా ఉన్నాడు అనుకునేది జనం ఆ రోజుల్లో, ఆయన క్రియేట్ చేసిన పాత్ర. చాలా సీరియస్. అట్లా అయితే ఐడియాస్ విషయంలో కొంత సైంటిఫిక్ ఆలోచన, శాస్త్రీయమైన ఆలోచన నేను బెర్ట్రాండ్ రస్సెల్, బెర్నార్డ్ షా, మార్క్ ట్వైన్ వీళ్ళ నుంచి నేర్చుకున్నాను. అందుకని నేను సాంకేతికత జీవితం అమాల్గమేట్ చేసి రాసే విధానం. అవునవునవును. సరే, ఆ విధానాన్ని నేను నేర్చుకోలేదు అనుకోండి, ఎందుకంటే మీలాంటి వాళ్ళు పట్టుకున్నా. ఎక్కువ నేను మనిషిని వాళ్ళ అంతరంగాన్ని చిత్రించే ప్రయత్నం చేస్తున్నాను నేను. మూల సూత్రం అదే. అది జాయిస్ కూడా. ఇంకొకటి జాయిస్ నుంచి నేర్చుకున్నది ఏంటంటే, ఇప్పుడు మీరు కథ చెప్పిన, నవల రాసిన, ఎక్కడ రచయిత కనబడకూడదు అంటాడు ఆయన. రచయిత కనబడకూడదు, మీరు రచనే కనబడాలి. దానికి ఏం చెప్పిండు తెలుసా ఆయన, భగవంతుడి సృష్టి కనబడుతుంది కానీ భగవంతుడు కనబడతాడా మనకు? కనబడడు కదా. కాబట్టి భగవంతుని సృష్టి ఎట్లయితే భగవంతుడు కనబడడో, రచయిత సృష్టిలో రచయిత కనబడకూడదు, రచనే కనబడాలి. అందుకని మీరు నా రచన మీరు గమనించండి, అక్కడ నా అంతలేని వ్యాఖ్యానాలు చేయడము ఇవన్నీ జస్ట్ ఐ విల్ గో ఆన్, ఉండదు. నారేటింగ్ ది స్టోరీ అంతే. ఇక అక్కడ వేరే డైవర్షన్ ఉండదు. ఇంకా అది జాయిస్. ఇప్పుడు మీరు ఇన్ని విజయాలు సాధిస్తూ వస్తున్నారు కదా సార్, దాని వెనుక ఒక డ్రైవింగ్ ఫోర్స్ ఉంటుంది, ఇన్విజిబుల్ డ్రైవింగ్ ఫోర్స్ ఉంటుంది. ఆ రకంగా ఉన్నటువంటి నేపథ్య శక్తి ఏమి? తర్వాత ఇటువంటి ఈ తత్వం అంటే సెల్ఫ్ జనరేటివ్ ఏదైతే ఉన్నదో, దీన్ని రాబోయే తరంలో కూడా ఎట్లా అన్వయించుకోమని మీరు సలహా ఇస్తారు? ఇప్పుడు ఆర్టిస్ట్ అయినవాడు, రచయిత కూడా ఒక ఆర్టిస్టే. ఆర్టిస్ట్ అయిన వాడికి తప్పనిసరిగా క్రమశిక్షణ ఉండాలి. చాలామంది ఆర్టిస్టులకి ఇది ఉండదు. అందుకని చాలా చిన్న వయసులోనే చాలామంది రైటర్స్ కొన్ని చెడు అలవాట్లకు లోనై జీవితాన్ని పాడు చేసుకున్న దాఖలాలు ఎన్నో ఉన్నాయి. దరిదైపోతారు. కొంచెం ఒక పేరు రాగానే, డబ్బు రాగానే వాళ్ళ జీవితం కంప్లీట్గా మారిపోతుంది. అట్లాంటికి మనం లోను కాకూడదు అనేది నేను ఒక నియమం పెట్టుకున్నా. ఒకసారి ఒక మిత్రుడు, పెద్ద రైటర్, ఆయన కూడా నాకు, నేను అట్లా పోతుంటే హైదరాబాద్లో పోతుంటే ఒక బార్ ముందని నిల్చొని ఉన్నాడు ఆయన, పెద్ద బార్ ముందు నిల్చొని, నవీన్ లోపల మనం 2 పెగ్గులు తీసుకుందాం రా అన్నాడు. లోపల కూర్చున్నారా, నేను కంపెనీ కోసం చూస్తున్నా, నువ్వు కనబడ్డావు అంటే, నేను అప్పుడు నేను ఐ నెవర్ టచ్డ్ ఆల్కహాల్. ఆ రోజుల్లో నేను ఆల్కహాల్ తీసుకోను డియర్ ఫ్రెండ్, ఏమనుకోకండి, మీరు తీసుకుంటే మీ పక్కన కూర్చుంటా, ఏదైనా కూల్ డ్రింక్ తీసుకుంటే తప్ప నేను ఆల్కహాల్ మాత్రం తీసుకోను అన్న. ఆయన ఏమన్నాడంటే, నువ్వేం రచయితవయ్యా, ఆల్కహాల్ తీసుకోవు, సిగరెట్లు తాగవు, నువ్వేం రచయితవా? రచయితలు సాధారణంగా బాగా తాగినప్పుడే వాళ్ళకి రాసే మూడు వస్తుంది, నీకేం లేదేంది
నువ్వు రచయిత అన్నాడు. అంటే డిసిప్లిన్ లేకుంటే కష్టం. కష్టం. అది నేను అలవరుచుకున్నా. చాలామంది దరదెప్తారు కొంచెం కొంతమంది ఇప్పుడు శ్రీశ్రీ అంతటి మహాకవి ఇట్లాంటి ఒక దీంట్లో దానిలో ఊబిలో ఊబిలోకి దిగిపోయిండు. దాన్ని ఇక్కడున్నాడు కమ్ బ్యాక్, దాని బయటకు రాలేకపోయాడు. ఆ విషయంలో నేను చాలా స్ట్రిక్ట్గా నేను ఆ క్రమశిక్షణ అలవరుచుకున్నాను. హెల్త్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నా. పంక్చువాలిటీ ఉంది. పంక్చువాలిటీ అంటే పిచ్చి, సమయంలో రాయాలి అంతే అంతే ఈ రోజుకి అయిపోవాలి అంతే. నిబద్ధత లేకుంటే రాయడం కూడా చాలా కష్టం. ఇంకోటి టార్గెట్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ లోపల మనం ఇది చేయాలి, ఈ పని చేయాలి. ఇప్పుడు నాకు 24 డిసెంబర్ అనేది ఒక టార్గెట్ నాకు. ఆ లోపల ఒక నవల రాయాలి, కొన్ని కథలను రావాలి, కొన్ని ఇవి తీసుకురావాలి అనుకొని ఒక లక్ష్యం పెట్టుకొని ఆ ప్రకారంగా నేను వర్క్ ప్లాన్ చేసుకుంటా. అదే.